నమస్తే. వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 254వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చింది. ఈ వారంలో జరిగినటువంటి అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్కారం సార్. సార్ మీ ఆడియో మ్యూట్ ఉంది సార్. నమస్తే సాయి. నమస్తే. ఎస్ సార్. సార్ ఇప్పుడు ఇవాళ మనము యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మనము 2 గంటలకు ప్రసారం కావాల్సినటువంటి గ్లోబల్ రౌండప్ మేము ప్రసారం చేయలేకపోయాము. అందుకోసమే లైవ్ లో మీకు కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ చాలా వస్తూ ఉన్నాయి. యుఎస్ ఇరాన్ వార్ కి సంబంధించి మళ్ళీ ఈ ఇరాన్ యుద్ధం మళ్ళీ మొదలైనట్టుగా కనబడుతోంది. అండ్ హార్ముజ్ ని మళ్ళీ ఇరాన్ బ్లాక్ చేసింది. అండ్ ఒమన్ నుంచి వస్తున్నటువంటి షిప్ లో ఆల్మోస్ట్ 12 మంది క్రూ మన భారతీయులు ఉన్నారు. ఆ షిప్ మీద దాడి జరిగింది. దీన్ని భారత ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. ఓవైపు ఒప్పందం జరిగింది ఇరాన్ కి యుఎస్ కి మధ్య, కానీ ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ యుద్ధం మళ్ళీ తిరగదున్నట్టుగా కనబడుతోంది. ఈవెన్ అమెరికా చేసినటువంటి మొన్న దాడులు అండ్ ఇప్పుడు ఇరాన్ చేస్తున్నటువంటి దాడులు ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ మొదటికి వచ్చిందా అనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో దాని గురించి మాట్లాడదాము. అండ్ ఈ వారంలో జరిగినటువంటి కీలక పరిణామాల గురించి కూడా విశ్లేషిద్దాము, తెలుసుకుందాము. అనేక అంశాలు గిరిధర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఈసారి లైవ్ టెలికాస్ట్ లో మేము ముందుకు రావడానికి ముఖ్యమైన కారణం కూడా ఇదే. అంటే గంటకు పరిణామాలు మారుతూ ఉన్నాయి. సో అందుకోసమే నిన్న రాత్రి రికార్డ్ చేయడానికి ట్రై చేశాము. లేట్ గా రికార్డ్ చేసి మీకు ప్రసారం చేద్దాం అనుకున్నాము, కానీ అవ్వలేదు. అండ్ పొద్దున రికార్డ్ చేయడానికి ట్రై చేశాము. సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను. బట్ ఎస్, ఏదేమైనా ఇవాళ మనం లైవ్ లో మీ ముందుకు వచ్చాము. చాలా విషయాలు మీతో పంచుకోబోతున్నాము. అండ్ మీ ప్రశ్నలు కూడా ఏమైనా ఉంటే కనుక పోస్ట్ చేయండి కమెంట్స్ లో. సో మీరు వాటికి సమాధానం గిరిధర్ గారు ఇస్తారు. అండ్ అంతేకాదు, ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీరు మీ సహకారాన్ని మాకు అందించవలసిందిగా కోరుతున్నాము. నేషనలిస్ట్ హబ్ ఒక ఛానల్ కాదు, ఒక ఛానల్ లాగానే దీన్ని చూడాల్సిన అవసరం లేదు. ఇది ఒక మూవ్మెంట్. నిజానికి మాట్లాడితే తెలుగు ప్రసార మాధ్యమాల్లో ఒక మూవ్మెంట్ లాగా జాతీయవాద జర్నలిజాన్ని మీకు అందించే ఒక ప్రయత్నం మేము గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము. మీకు తెలుసు, ఈ ప్రయత్నము సఫలీకృతం కావాలన్నా, విజయవంతంగా కొనసాగాలన్నా మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ అంతేకాదు, ఈ మెంబర్స్ గా కూడా మీరు జాయిన్ అవ్వాల్సిందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ పర్టికులర్ కమెంట్స్ బాక్స్ లో ఉన్నటువంటి డాలర్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల మీకు మెంబర్షిప్ కి సంబంధించి లెవెల్స్ కూడా మీకు కనబడతాయి. నేషనలిస్ట్ హబ్ ని ఒక మెంబర్ గా మీరు జాయిన్ అయితే మీరు ఈ కుటుంబ సభ్యులు అందరూ, అఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు మా కుటుంబ సభ్యులే, కానీ ఇంకొంచెం దగ్గరగా వాళ్ళందరితో నేను ఇంటరాక్ట్ అవ్వడానికి అండ్ గిరిధర్ గారు కానీ మేము కానీ ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక పని చేయబోతున్నాం. సో ఫైన్, ఇప్పుడు మనం డైరెక్ట్ గా డిస్కషన్ లోకి వెళదాము. అండ్ అందరికీ ఆడియో వీడియో అంతా ఓకే అని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ కమెంట్ లో తెలియజేయండి. జై భారత్ లేదా జై శ్రీరామ్ అని పోస్ట్ చేయడం ద్వారా మీరు అంతా బాగుంది అని నేను అనుకుంటున్నాను. రైట్, ఫైన్ సార్. ఇంకా నేను ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటే నన్ను తిడతారు ఆడియన్స్ కూడా. సో మీ మాటలు వినడం కోసమే లైవ్ లో కూడా వస్తూ ఉంటారు. సో గ్లోబల్ రౌండప్ 2 గంటలకు ప్రసారం కావాల్సింది మనం ప్రసారం చేయలేకపోయాం. బస్ ఎస్, లేట్ గా వచ్చినా లేటెస్ట్ గానే అనేక అప్డేట్స్ ని మనం తీసుకుని వెళదాం సార్, వీళ్ళకి తెలియజేద్దాం. సో ఫస్ట్ గిరిధర్ గారు, యుఎస్ ఇరాన్ వార్ మళ్ళీ మొదలైనట్టుగా కనబడుతోంది. మీరు అప్పుడే చెప్పారనుకోండి. అఫ్ కోర్స్ ఎంఓయు ఈ ఏదైతే ఒప్పందం చేసుకున్నారో 14 పాయింట్ ఫార్ములా, దాని గురించి క్లియర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టైంలోనే మీరు చెప్పారు. ఆ ఎంఓయు చూస్తేనే అనిపిస్తుంది ఇది ఎంతో కాలం ఉండదు అని మీరు ఆ రోజు తేల్చేశారు. బట్ ఎస్, అదే జరుగుతోంది కూడా. ఇప్పుడు అమెరికా దాడి చేయడము, ఇప్పుడు మళ్ళీ ఇరాన్ చేసినటువంటి దాడి, రీసెంట్ గా ఇవాళ వచ్చినట్టు ఒక షిప్ మీద ఇరాన్ మిజైల్స్ తోటి దాడి చేయడం తోటి అక్కడ ఒక వ్యక్తి మిస్ అయినట్టు పరిస్థితి. అండ్ భారతీయులు కూడా అందులో ఉన్నారు, సీఫేరర్స్. సో ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ మీద భారత ప్రభుత్వం కూడా తీవ్రంగానే ఖండించింది, ఆ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఏం జరుగుతుంది సార్ అసలు హార్ముజ్ దగ్గర, ఏం జరుగుతుందని చెప్తారు ఒకసారి? మనకు ఎంఓయులో ఉన్నటువంటి 14 పాయింట్స్ లో 5th పాయింట్ మళ్ళీ గుర్తు చేసుకుందాం. దాంట్లో ఏం రాస్తుందంటే, ఆన్ సైనింగ్ ఆఫ్ ఎంఓయు ఇరాన్ విల్ ఎనేబుల్ సేఫ్ ప్యాసేజ్ ఆఫ్ కమర్షియల్ వెసల్స్. చాలా స్పష్టంగా రాశారు. ఇరాన్ will enable safe passage of commercial vessels. ఈ పాయింట్ ఈరోజు ఇరాన్ పట్టుకుంది. ఇరాన్ ఏమంటుందంటే, ఇక్కడి నుంచి ఏ షిప్ వెళ్ళాలన్నా మాకు చెప్పి కానీ వెళ్ళడానికి వీల్లేదు, మేము పర్మిషన్ ఇస్తేనే వెళ్ళాలి. ఈ పాయింట్ లో అమెరికా కూడా ఒప్పుకుంది. కాబట్టి దీనికి భిన్నంగా ఏదైనా జరిగితే కనుక యాక్షన్ తీసుకునే అధికారం మాకుంది. ఎంఓయు ప్రకారం మా దగ్గర ఎంఓయు ఏదైతే ఒప్పుకున్నామో దాని ప్రకారం మాకు ఈ అధికారాలు ఉన్నాయి.
సరే దీన్ని 60 రోజుల వరకు మేము ఛార్జ్ చేయమని చెప్పాం కానీ సారీ 60 రోజుల వరకు మేము ఛార్జ్ చేయమని చెప్పాం కానీ మా పర్మిషన్ లేని వెళ్ళడానికి వీల్లేదు. ఇది ఇరాన్ యొక్క స్టాండ్. అమెరికా ఏం చెప్తోంది, ఇది మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి జలాలు ఏమున్నాయో అక్కడి నుంచి వెళ్ళడానికి మాత్రమే వర్తిస్తుంది. ఒమాన్ జలాలు ఏవైతే ఉన్నాయో అవి ఒమాన్ సార్వభౌమత్వం దాని మీద ఉన్నది, అక్కడి నుంచి వెళ్లే షిప్ గా వర్తించదు అని చెప్పి కొత్త ఇంటర్ప్రిటేషన్ తీసుకొచ్చింది అమెరికా. షిప్లు అక్కడి నుంచి తీసుకెళ్ళడం మొదలుపెట్టి 3 రోజులు వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. ఈ మా జలాల, ఒమాన్ జలాల, అంతర్జాతీయ జలాల దీంతో నాకు సంబంధం లేదు. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ .5 లో చాలా క్లియర్ గా స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ అని రాసింది. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఏ షిప్ వెళ్ళినా మాకు చెప్పండి వెళ్ళడానికి వీల్లేదు. అమెరికా ఏం చేసిందంటే వీళ్ళు ట్రాన్స్పాండర్స్ అన్ని ఆపేసి అక్కడికి తీసుకెళ్ళడం మొదలుపెట్టి. డొనాల్డ్ ట్రంప్ ఆలోచన ఏంటంటే కనుక రేపు ఇరాన్తో చర్చలకు వెళ్ళినప్పుడు సరే నువ్వు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ మూసుకుంటావు, మూసుకో, అక్కర్లేదు మాకు, మేము ఒమాన్ జలాల నుంచి తీసుకెళ్ళిపోతాము, కాబట్టి మిగతా ఇంటర్నేషనల్ తర్వాత నీ సైడ్ ఉన్నటువంటి నీళ్లలో నువ్వేం చేసుకుంటావు చేసుకో, కాబట్టి మేము యుద్ధం ఇలాగే కొనసాగిస్తాం, మీతో ఒప్పందాలు చేసుకోము అంటే ఇరాన్ కున్నటువంటి ఏకైక లీవరేజ్ ఏదైతే ఉందో అది తీసేయాలని ప్రయత్నం చేస్తుంది అమెరికా. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ లో కనుక మనకు షిప్పులు తీసుకొచ్చేటువంటి కెపాసిటీ అమెరికాకు ఉందంటే కనుక ఇంక ఇరాన్ తోటి చర్చల్లో వాడు అమెరికాకే పై చేయి ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేసింది అమెరికా. ఇరాన్ దాన్ని తిప్పికొట్టి క్వశ్చనే లేదు, మా పర్మిషన్ ఏంటి వెళ్ళడానికి వీల్లేదు. 3 రోజులు షిప్పులు వెళ్ళినాయి, వాడిని ఆపేసింది. ఇన్ఫాక్ట్ ఇది అమెరికానే ఒప్పుకుంది, మేము ఇక్కడ చాలా 800 షిప్పులు తీసేసాము మధ్యలో ఈ సీజ్ ఫైర్ అయినప్పటి నుంచి తీసుకెళ్ళగలిగామని చెప్పి ఏదో ఇన్ని టన్నుల చమురు తీసుకెళ్ళాము అని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. సో దాని సత్యాసత్యాలు పక్కన పెట్టినా కానీ కూడా ఈ షిప్పులు ఇలా వెళ్ళడం అన్నది ఇరాన్ వ్యతిరేకించి 3 రోజులు వార్నింగ్ ఇచ్చిన తర్వాత 4వ రోజు వాళ్ళు కొట్టారు. కొట్టంగానే ఇమ్మీడియట్ గా మనకు యుఎస్ఏ రిటాలియేట్ చేసింది. రమారమి 80-90 సైట్స్ మీద వాళ్ళు కొట్టారు ఫస్ట్. మళ్ళీ ఇంకా ఒక్కసారి స్టార్ట్ అయిందంటే కానీ వాళ్ళు కూడా కొడతారు కదా. వాళ్ళు ఫస్ట్ మనకు కువైత్ తర్వాత బహ్రెయిన్ లో ఉన్నటువంటి అమెరికన్ బేసెస్ మీద కొట్టారు. తర్వాత ఇంకొక షిప్ కూడా అలాగే వెళ్ళడం ప్రయత్నం చేసి అది సైప్రస్ రిజిస్టర్డ్ షిప్. సైప్రస్ రిజిస్టర్డ్ షిప్ మీద ఇరాన్ దాడి చేసింది. దాంట్లో 11 మంది భారతీయులు ఉన్నారని తెలుస్తుంది. దాంట్లో 10 మందిని మనం రెస్క్యూ చేయగలిగాము. ఒక భారతీయుడు ఇప్పుడు కూడా మిస్సింగ్. అతను ఏమయ్యాడు, బతుకున్నాడో చనిపోయాడో తెలియదు మనకు. కానీ ఇది భారతీయ షిప్ కాదు, ఇది అర్థం చేసుకోవాలి. నేను కొన్ని ఛానల్స్ చూస్తున్నాను, వాళ్ళు అంటే న్యూస్ చూడకుండా ఎలా దాన్ని విశ్లేషిస్తారో నాకు అర్థం కాదు. అది నేరేటివ్ మనమే దాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. భారతీయ షిప్ల మీద దాడి చేస్తున్నా మోదీ ఊరుకున్నాడు, మోదీ ఏం స్పందించట్లేదు, ఇటువంటి నేరేటివ్స్ వస్తాయి. అది భారతీయ షిప్ కాదు, ఇది అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో రమారమి 20-25% ఇది ఒక ఖండం చేశారు. కానీ ఇది షిప్ ఎవరిది, భారతీయ షిప్ కాదు, ఈ విషయం అర్థం చేసుకోవాలి. మనకు దీని ఏమంటారంటే మన కమర్షియల్ షిప్పింగ్ ఏవైతే ఉంటుందో మర్చెంట్ నేవీ అంటారు కదా, మర్చెంట్ షిప్లలో సీఫేరర్స్ దాంట్లో పని చేసేటువంటి సిబ్బంది ప్రపంచంలో చాలా మోతాదున భారతీయులు పనిచేస్తున్నారు. ఆల్మోస్ట్ ఏ దేశం ఫ్లాగ్ షిప్ అయినా కానీ కూడా భారతీయులు దాంట్లో ఉంటారు. అంటే రమారమి ప్రపంచంలో 20-25% సీఫేరర్స్ భారతీయులే. కాబట్టి ప్రతి షిప్పుల్లోనూ భారతీయులు ఉంటారు. భారతీయులు ఉన్నంత మాత్రాన అది భారతీయ షిప్ కాదు, ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది సైప్రస్ రిలేటెడ్ షిప్, ఇది దాని మీద దాడి జరిగింది. జరగగానే మళ్ళీ అమెరికా రిట్రైట్ చేసి 140 స్థానాల్లో కొట్టారు. ఇవి మోస్ట్లీ కోస్టల్ టౌన్స్ అన్ని కొట్టారు. చాబహారు, బుషర్, తర్వాత మనకు బందర్ అబ్బాసు, ఇటువంటి వాటివన్నిటిని కూడా మొత్తం కోస్టల్ ఏరియా అంతా కొట్టారు. సో దాన్ని మళ్ళీ ఇరాన్ రిటాలియేట్ చేసి ఇజ్రాయెల్ మీద ఇప్పుడు ఇంకా ఎక్స్పాండ్ చేశారు. ఫస్ట్ ఓన్లీ కువైట్, బహ్రెయిన్ మీద మాత్రమే కొట్టారు. ఇప్పుడు ఎక్స్పాండ్ చేసి యుఏఈ, ఖతారు, జార్డన్, ఇజ్రాయెల్ వీళ్ళందరి మీద కొట్టడం మొదలుపెట్టారు. ఒక్క సౌదీ అరేబియా మీద మాత్రమే ఇంతవరకు దాడి చేయలేదు. బహుశా ఇంకా నెక్స్ట్ ఎస్కలేషన్ దాని మీద కూడా దాడి చేస్తారేమో అని చెప్పలేదు. ఇరాన్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది, ఇవన్నీ చేయబోతున్నామని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. బట్ చూద్దాం ఇది ఏ లెవెల్కి పెడుతుందో. దీంట్లో ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. చాబహార్ మీద దాడి చేశారు. చాబహార్ మీద దాడి చేయగానే వాళ్ళ షిప్పింగ్ కంట్రోల్ టవర్ ఉంది, ఆ కంట్రోల్ టవర్ని కొట్టారు. టవర్ని కొట్టంగానే ఇరాన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి షిప్పింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా దెబ్బతినింది అని వాళ్ళు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. అంటే అప్పుడు మరి ఒక నేరేటివ్ ఏమొచ్చిందంటే భారతదేశం $120 మిలియన్ ఖర్చు పెట్టి చాబహార్ పోర్ట్ని తయారు చేస్తే
అది అమెరికా ధ్వంసం చేసింది. కాబట్టి మరి భారతదేశం దీన్ని ఎలా స్పందిస్తుంది, ఇది ఒక ప్రశ్న. మనకు వస్తున్నటువంటి ఇండిపెండెంట్ ఇన్ఫర్మేషన్, అలాగే అమెరికా నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఓన్లీ మిలిటరీ ఇన్స్టలేషన్స్ కొట్టాం మేము, సివిలియన్ డాక్స్ ని కొట్టలేదు అని అమెరికా చెప్తుంది. సివిలియన్ డాక్స్ కొట్టలేదు అంటే కనుక భారతదేశం అధీనంలో ఉన్నటువంటి చాబహార్ పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ దాడి జరగలేదు తెలుస్తుంది. ఈ కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్ వస్తున్నాయి. ఇరాన్ మాత్రం ఏదో విధంగా భారతదేశాన్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు ఒక వర్షన్ వింటున్నాం. కాబట్టి చూద్దాం, ఇది అయిపోయిన తర్వాత మనకి డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. ఇంతవరకు అయితే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పడినట్టు మనకి కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ రాలేదు. సో ఇది ఓవరాల్ గా ఇక్కడ జరుగుతున్నది. మనం గతంలో కూడా చర్చించుకున్నాం. ఇది 14 పాయింట్ ఫార్ములా ఏదైతే ఉందో ఇది టైం కోసమే అతను కొంత సమయం తీసుకోవడం కోసం చేశాడు డొనాల్డ్ ట్రంప్ అని మనకు స్పష్టంగా అప్పుడు అనుకున్నాం. మనం ఎందుకు వాళ్ళ దగ్గర ఈ మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేసేటువంటి ఇంటర్సెప్టర్స్ తగ్గిపోతున్నాయి. వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ తగ్గిపోయింది. కొట్టాలంటే వాళ్ళ దగ్గర పేట్రియేట్స్, తర్వాత మనకు టామహాక్ మిజైల్స్, థర్డ్ మిజైల్స్, ఇవన్నీ స్టాక్ పైల్ పడిపోయింది వాళ్ళది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో కొంత సమయం వస్తే కనుక మళ్ళీ దాంట్లో ప్రొడక్షన్ దాన్ని తయారు చేసుకుని మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కొట్టచ్చు అన్నటువంటి ఒక ఆలోచన. రెండు, ఆయిల్ ప్రైసెస్ అన్ని $100-120 పర్ బ్యారెల్ వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని కొంచెం తగ్గించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకని కొంత గాలి పీల్చుకుని ఊరట కలిగించే దిశగా అప్పుడు ఈ సీజ్ఫైర్ ఒప్పందాలు చేసుకున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఒక కంప్లీట్ పర్మనెంట్ సొల్యూషన్ దాకా వెళుతుంది అన్నటువంటి ఆలోచన ఎవరికీ లేదు. ఇదే మనం ఆ రోజు కూడా చర్చించాం. ఒక్కొక్క పాయింట్ చూసామంటే కనుక అమెరికా దాసోహం అనింది. అమెరికా దాసోహం అంటే కనుక ఎక్కడో మళ్ళీ వాళ్ళ అహంకారం దెబ్బతింటుంది. కాబట్టి మళ్ళీ దీన్ని ఏదో విధంగా వమ్ము చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు అని మనం అనుకున్నాం. అదే జరిగింది. రెండు, చాలా కీలకంగా బెంజమిన్ నెతన్యాహు మనకు వాషింగ్టన్ వెళ్ళాడు. వాషింగ్టన్ కి వెళ్ళిన 24 గంటల్లో మళ్ళీ ఈ గొడవ మొదలైంది. స్పిన్ కొట్టారు, కొత్త స్ఫోటం తీసుకొచ్చారు. ఏమన్నారు? డొనాల్డ్ ట్రంప్ ని చంపడానికి ఇరాన్ ప్రయత్నం చేస్తోంది అని ఒక కొత్త నెరేటివ్ తీసుకొచ్చారు. ఎక్కడ కూడా ఇంక్లూడింగ్ అమెరికన్ సిఐఏ దగ్గర నుంచి తీసుకొని యూరోపియన్ ఇంటెలిజెన్స్, ప్రపంచంలో ఏ ఇంటెలిజెన్స్ కూడాను దీన్ని సమర్థించట్లేదు. ఒక్క ఇజ్రాయెల్ మాత్రమే ఈ యొక్క నెరేటివ్ తీసుకొచ్చింది, ఈయన చంపడానికి పోతున్నారు అని. అందుకనే మనం చూస్తే కొత్త ఎయిర్ ఫోర్స్ 1 అంటే ఖతార్ ఇచ్చినటువంటి బోయింగ్ ని మోడిఫై చేసి ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ 1 గా వాడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. $400 మిలియన్ దాని మీద ఖర్చు పెట్టి దాన్ని మళ్ళీ రీఫర్బిష్ చేసి దాన్ని ఎయిర్ ఫోర్స్ 1 గా వాడాడు. నేటో సమ్మిట్ కి అంకారాకి వెళ్ళినప్పుడు ఆ ఫ్లైట్ లోనే వెళ్ళాడు. కానీ రిటర్న్ వెళ్ళేటప్పుడు అమెరికన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ దాన్ని పర్మిట్ చేయలేదు. మళ్ళీ పాత ఎయిర్ ఫోర్స్ 1 లోనే అంకారా నుంచి వెళ్ళాడు. అంటే బహుశా ఆకాశంలో ఇజ్రాయెల్ దాడికి దీన్ని షూట్ డౌన్ చేసేటువంటి అవకాశం లేకపోలేదు. కొత్త బోయింగ్ కొత్త ఎయిర్ ఫోర్స్ 1 ఏదైతే ఉందో దీంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ లేవు. కాబట్టి రిస్క్ తీసుకోకూడదు, పాత ఎయిర్ ఫోర్స్ 1 లోనే వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ ఏజెన్సీస్ నిర్ణయించడం తెలుస్తుంది. అంటే ఇదంతా కూడా ఒక డ్రామా ఇజ్రాయెల్ ఆడింది. దాంతో ఒక్కసారి ఒక భావోద్వేగంతో, ఒక ఎమోషన్ తోటి, ఒక కోపంతో మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ యుద్ధంలో దిగాడు. ఇజ్రాయెల్ అదే కోరుకుంటోంది, ఈ యుద్ధం ఆపకూడదు, ఇరాన్ సర్వనాశనం అయ్యేంత వరకు అమెరికన్ ట్యాక్స్ పేయర్ పైసలతోటి అమెరికాకి యుద్ధం చేయాలి, మేము హిజ్బుల్లాను చూసుకుంటాము, ఇరాన్ మీకు అప్పచెప్పాము అన్నటువంటి ధోరణే బెంజమిన్ నెతన్యాహు. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు అమెరికాకు వెళ్ళిన 24 గంటల్లో మళ్ళీ స్టార్ట్ అయిందంటే దీని సూత్రధారి ఎవరు అర్థం చేసుకోవచ్చు, దీని వెనకాల ఎవరు చక్రం తిప్పుతున్నారో అర్థం చేసుకోవచ్చు. డొనాల్డ్ ట్రంప్ కి అంత ఆలోచించే శక్తి కూడా లేదు. సరే, ఇంక ఎమోషనల్ గా ఉన్నప్పుడు ఏమో మాట్లాడతాడు కదా, 1000 మిజైల్స్ మీ మీద నేను ఆల్రెడీ అనుసంధానించి పెట్టాను, నేను ఎప్పుడైనా నేను ఫైర్ చేస్తాను. 2, నన్ను అసాసినేట్ చేస్తే కనుక మొత్తం ఇరాన్ని సర్వనాశనం చేయమని నేను ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాను. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడో ఇదే స్కీము స్కెచ్ విన్నట్టు లేదా మనకు? గతంలో కూడా జార్జ్ బుష్ సీనియర్, ఫస్ట్ గల్ఫ్ వార్ చేసినటువంటి జార్జ్ డబ్ల్యూ బుష్, అతన్ని చంపుతాను అని సద్దాం హుసేన్ చెప్పాడు అని జార్జ్ బుష్ జూనియర్, అతని కొడుకైనటువంటి జార్జ్ బుష్ ప్రెసిడెంట్ అయ్యాక ఇదే సేమ్ మొసాడ్, సేమ్ ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ అతన్ని చెప్పినప్పుడు, మీ తండ్రిని చంపుతానన్న వాడిని నువ్వు అలా వదిలేస్తావా అని చెప్పి అతన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఇరాక్ యుద్ధంలో దించింది. రామారమి ఒక దశకం దాకా యుద్ధం చేసింది అమెరికా. $బిలియన్స్ ఖర్చు పెట్టి యుద్ధం చేసుకుంటూ కూర్చున్నారు.
సద్దాం హుసేన్ చంపేశారు. అది వాళ్ళ అజెండా, ఇజ్రాయలీ అజెండా, అమెరికన్ అజెండా కాదు. అమెరికా మొత్తం న్యూస్ పేపర్లు, అమెరికాలో మీడియా అంతా కూడాను సద్దాం హుసేన్ రాక్షసుడుగా చిత్రీకరించేటువంటి, సద్దాం హుసేన్ చాలా చిన్న దేశం, దాంట్లో ఒకడు ఉన్నాడు అంతే. అంత టెక్నాలజీ లేదు, ఏమీ లేదు. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని ఈ మొత్తం ఈ యొక్క నెరేటివ్ అంతా కూడాను మనం అతన్ని ఎవరైతే మన సద్దాం హుసేన్ తీసేయడానికి కోసం అని చెప్పేసి ఈ నేపథ్యం, ఈ నెరేటివ్ అంతా ఇజ్రాయెల్ క్రియేట్ చేసింది. అది కూడా అమెరికా యుద్ధం కాదు, అది కూడా ఇజ్రాయెల్ యుద్ధం. ఈ రోజు కూడా అమెరికా యుద్ధం కాదు, ఇజ్రాయెల్ యుద్ధం. ఈ రోజు కూడా ఆ ఖమనే రెజీమ్ ని మొత్తం సర్వనాశనం చేయాలి అని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది. అమెరికా తన యుద్ధం కింద భావించేలాగా చేసింది. ఇది దాంట్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ యొక్క దౌత్యం, వాళ్ళ యొక్క ఆలోచన దృక్పథం. కాబట్టి మళ్ళీ దానికి డొనాల్డ్ ట్రంప్ చతికిలబడ్డాడు, బెంజమిన్ నెతన్యాహు ట్రాప్ లో పడ్డాడు ఆయన. సో ఈ రోజు మళ్ళీ ఈ యుద్ధం మొదలైంది. సరే, దీనివల్ల ఇరాన్ గణనీయంగా నష్టపోయింది. 140 స్థానాల్లో వీళ్ళు కొట్టారంటే కనుక ఒక్కొక్క బాంబు ఎంత పవర్ఫుల్లో తెలుసు మనకి. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెద్ద ఎత్తున దెబ్బతగింది. ఇరాన్ చాలా నష్టాల్లో ఉంది ఈరోజు. ఇరాన్కి వచ్చేటువంటి ఇరాన్ ఆస్తులు కానీ, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాళ్ళ కెపాసిటీ, కమ్యూనికేషన్, కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఎన్నో ధ్వంసమైంది. నిజంగా ఒక మెటీరియల్ టర్మ్స్ లో మనం చూస్తే కనుక ఇరాన్కి వచ్చిన నష్టం ఇంత అంత కాదు. మళ్ళీ దీన్ని వాళ్ళు రిపేర్ చేసుకోవడానికే బహుశా కొన్ని దశకాలు పట్టచ్చు. చాలా బాగా దెబ్బతిన్నారు. కానీ ఇరాన్లో ఏంటంటే కనుక ఒక షహదాత్ అన్నటువంటి ఒక ఆలోచన, అంటే చనిపోవడం అనేది చాలా గొప్ప విషయంగా భావించేటువంటి ఒక సమాజం. ఎందుకు మనకు తెలుసు, ఆ షియా మతం అన్నదే కర్బలా మైదాన్లో మనకు ఇమాం హుసేన్ యొక్క బలిదానం ఆధారంగానే ఆ షియాలు అన్నది ఆ సెక్ట్ అంతా కూడా వచ్చింది. కాబట్టి వాళ్ళకు వాళ్ళ మతం కోసం యుద్ధం చేస్తూ చనిపోవడం అన్నది వాళ్ళకి షహదత్ వస్తుంది అన్నటువంటిది చాలా పెద్ద విషయంగా, జీవితంలో అన్నిటికంటే పరమావధిగా ఆలోచన చేసేటువంటి సమాజం. కాబట్టి వాళ్ళని ఎంత చంపినా కానీ కూడా వాళ్ళకి ఇంకా స్వర్గం వస్తుందనే వాళ్ళు భావిస్తారు, కానీ వాళ్ళు ఆ చావుకు భయపడేటువంటి సమాజం కాదు. కాబట్టి అమెరికా ఎన్ని దాడులు చేసి ఎంతమందిని చంపినా కానీ వాళ్ళు దానివల్ల వాళ్ళు రియాక్ట్ అయ్యి భయపడేటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకని ఇరాన్ అన్న దేశం నష్టాల్లో ఉన్నది. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక అస్త్రం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్, మళ్ళీ ఆ అస్త్రాన్ని ప్రయోగించారు. దీనివల్ల మళ్ళీ ప్రపంచంలో ఒక సంక్షోభం రాబోతోంది. మనకు అఫ్ కోర్స్ ఒక మేజర్ ఏమైందంటే ఈ 2-3 నెలల్లో మనం ప్రత్యామ్నాయాలు చూసుకున్నాం. కాబట్టి ఈరోజు ఖతార్ నుంచి మనం గ్యాస్ కొనట్లేదు. భారత ప్రభుత్వం కమర్షియల్ గా మన హోటల్స్ అన్నిట్లో కూడాను గతంలో సిలిండర్లకి లిమిట్స్ పెట్టారు. చాలా ప్రాంతాల్లో సిలిండర్స్ ఆపేశారు కూడా. ఈ రోజు మొత్తం ఓపెన్ అప్ చేశాం. ఎందుకంటే మన ప్రత్యామ్నాయాలు వస్తున్నాయి. అమెరికా నుంచి వస్తుంది, లాటిన్ అమెరికా నుంచి వస్తుంది, కెనడా నుంచి, యుఏఈ నుంచి వస్తున్నాయి. ఖతార్ నుంచి తెచ్చే గ్యాస్ మనం ఆపేసుకున్నాం. అక్కడికి రావట్లేదు, ఏమి రావట్లేదు, మనం ఆపలేదు కానీ రావట్లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ గల్ఫ్ ఆఫ్ హార్మోస్ మూసేసినా మన దేశంలో సంక్షోభం ఉండదు. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మన ప్రజలు అంటారు ఇమ్మీడియట్ మన మీద ఏమి ఇంపాక్ట్ ఉంటుంది. గత 4 నెలల్లో మనకి ఇంపాక్ట్ ఉండింది, ఇప్పుడు అది ఉండదు. మనం ఆల్రెడీ గత 3-4 నెలల్లో అద్భుతమైనటువంటి దౌత్యం చేశాము. మనం ప్రత్యామ్నాయాలు తెచ్చుకున్నాం. ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం. 2 శత్రువుల నుంచి మనం కొనుక్కుంటున్నాం. రష్యా నుంచి హైయెస్ట్ ఆయిల్ కొంటున్నాము, అమెరికా నుంచి హైయెస్ట్ గ్యాస్ కొంటున్నాము. కాబట్టి రష్యా నుంచి ఎందుకు కొంటున్నావు అని అమెరికా అనలేదు, ఎందుకంటే అమెరికా నుంచి కూడా కొంటున్నాం మనం. అమెరికా నుంచి ఎందుకు కొంటున్నావు అని రష్యా అనలేదు, రష్యా నుంచి కొంటున్నాము. వాళ్ళిద్దరు బద్ద శత్రువు. ఇద్దరి దగ్గరికి మనకు కావాల్సిన మనం కొనుక్కుంటాం. కాబట్టి ఇది మన ఇంట్రెస్ట్ని కాపాడుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాము. బట్ అన్ఫార్చునేట్ చిన్న దేశాలు నలిగిపోతున్నాయి. వాళ్ళకు ఈ యుద్ధం వల్ల చాలా గణనీయంగా నష్టం చూస్తున్నారు. వాళ్ళ ఎనర్జీ సెక్యూరిటీస్ అనేది దెబ్బతిన్నాయి. రేపు రాబోయే రోజుల్లో మరి వాళ్ళ ఎకానమీలు ఏమవుతాయో, ఎన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ పేదరికంలా వెళ్ళిపోతారో, ఇవన్నీ ప్రశ్నలు. కానీ డొనాల్డ్ ట్రంప్ సమర్థిస్తున్నటువంటి లాబీ కానీ, వాళ్ళ అస్త్రాలు, వాళ్ళ ఇంట్రెస్ట్లు, వాళ్ళ ఆయిల్ ప్రైసులు, అలాగే వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, వాటి యొక్క షేర్ మార్కెట్ పెరుగుతుంది, వాళ్ళ యొక్క డిమాండ్స్ పెరుగుతాయి. కాబట్టి అదే వాళ్ళకి కావాల్సింది. కానీ ఒక విషయం సార్, అంటే ఇప్పుడు ఇరాన్ యుద్ధము తిరగదోడితే సరే మనకు అంత ఇంపాక్ట్ ఉండదు అని మీరు అంటున్నారు. కానీ అట్ ద సేమ్ టైం ఇంకోవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య కూడా విపరీతమైన ఒక పరిస్థితులు నెలకొన్నాయి. యుక్రెయిన్
అనుకున్నంత సింపుల్ గా కూడా కనిపించట్లేదు. ఇప్పుడు యుక్రెయిన్ బిగిస్తా ఉన్నట్టుగా కనబడుతోంది. రష్యా మీద తీవ్రమైన దాడులే జరుగుతున్నాయి. రిఫైనరీస్ మీద దాడులు జరుగుతున్నాయి. ఈవెన్ రష్యాకి మనం డీజిల్ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితిలోకి వచ్చాము అని రిఫైనరీస్ వాళ్ళు అయిపోవడంతో మన దగ్గర నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి కూడా వచ్చిందని. సో ఓవరాల్ గా అంటే మనకు ప్రత్యామ్నాయాలు మనం అనుకుంటున్న ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? అంటే ఎక్కువ రోజులు ఈ ప్రతిష్టంభన కొనసాగితే మనం తట్టుకోగలమా? మళ్ళీ లేదా కొన్ని రోజులకు మనం పోతామా? ఎక్కడెక్కడ నుంచి అవకాశం ఉంది చెప్తారా ఏమన్నా? అంటే మనం ఏం చేసామంటే డీరిస్క్ చేసుకున్నాం. ఈ రోజు రష్యా నుంచి లార్జెస్ట్ క్వాంటిటీ కొంటున్నాం, కానీ రష్యా నుంచి మాత్రమే కొనట్లేదు. రమారమి 35-40 దేశాల నుంచి కొంటున్నాం. కాబట్టి ఈ యొక్క మన లీవర్స్ ఉన్నాయి మన దగ్గర. మనకు ఒక కొత్తగా వచ్చి చేరినటువంటి దేశం ఏంటంటే వెనెజుయేలా. గతంలో వెనెజుయేలా నుంచి కొనేవాళ్ళం కాదు. వెనెజుయేలా ఆయిల్ అంతా కూడా చైనాకి వెళ్ళేది. అటువంటిది ఈరోజు మనకు వెనెజుయేలా ఆయిల్ కూడా వస్తుంది. కాబట్టి మనకి ఈ అడ్వాంటేజ్ అనేది మనకు ఉన్నది. రెండు, యుఏఈ ఎప్పుడైతే ఓపెక్ నుంచి బయటకు వచ్చేసిందో, ఓపెక్ నుంచి బయటకు వచ్చేసాక వాళ్ళ మీద రెస్ట్రిక్షన్స్ లేవు. ధర రెస్ట్రిక్షన్ లేదు, క్వాంటిటీ రెస్ట్రిక్షన్ లేదు. ఈ రెండు లేకపోయేసరికి వాళ్ళ దగ్గర గతంలో మనం కొన్నదానికంటే ఎక్కువ కొనుక్కోగలుగుతున్నాము, తక్కువ ధరలో కొనుక్కోగలుగుతున్నాం. అది ఈ గల్ఫ్ ఆఫ్ హార్మోస్ ని తప్పించి ఫుజేరాని సప్లై చేస్తున్నారు. మన మ్యాప్ చూసామంటే ఫుజేరా గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో ఉంటుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ కి వల్ల ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతం కాదు అది. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి అరేబియా నుంచి తీసుకురావచ్చు. కాబట్టి అదొక ప్రత్యామ్నాయం ఓపెన్ అయింది. మూడవది, ఈవెన్ సౌదీ అరేబియా కూడా ఏం చేసిందంటే వాళ్ళకి అర్థమైపోయింది పరిస్థితి ఎలా ఉందో. నార్మల్ గా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కంటే ఎక్కువ ధరలో అమ్మేవాళ్ళు. వాళ్ళ ఆయిల్ యొక్క రేట్ ప్రైసింగ్ అన్నది నార్మల్ ఇంటర్నేషనల్ క్రూడ్ ప్రైస్ కంటే కూడా కొంత ఎక్కువ ధర కోట్ చేసి వాళ్ళు అమ్ముతూ ఉండేవాళ్ళు గతంలో. కరెక్ట్. ఈసారి ఏం చేశారు వాళ్ళు, నార్మల్ ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ కి $11 తక్కువలో అమ్ముతున్నారు. ఓకే. సో మనం సౌదీ అరేబియా నుంచి, రెడ్ సీ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి. నైజీరియా నుంచి తెచ్చుకుంటున్నాం, బ్రూనై నుంచి తెచ్చుకుంటున్నాం. ఇలా 30-40 దేశాల నుంచి స్ప్రెడ్ చేశాం. కాబట్టి ఒకవేళ రష్యా నుంచి వచ్చే వాటిల్లో మనకి ఏమైనా ఇబ్బందులు కలిగితే దాన్ని పూడ్చుకునే దానికోసం అని చెప్పి మనకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ముఖ్యంగా వెనెజుయేలా అండ్ యుఏఈ, ఈ రెండు మనకు చాలా పెద్ద ఆప్షన్స్ మనకు ఉన్నాయి. ఇరాక్ నుంచి మనం కొనుక్కునేవాడు. ఇరాక్ నంబర్ 2 స్థానంలో ఉండేది. ఈరోజు ఇరాకీ ఆయిల్ రాలేదు బయటికి. ఇరాక్ వాళ్ళే యుద్ధంలో లేరు, కానీ అక్కడికి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి బయటికి రాలేదు. కాబట్టి ఇరాకీ ఆయిల్ ని యుఏఈ రీప్లేస్ చేస్తుంది, సౌదీ రీప్లేస్ చేసింది, కొంత అమెరికా కూడా రీప్లేస్ చేసింది. అమెరికా నుంచి కూడా కొంత మనం ఆయిల్ కొంటున్నాం. కాబట్టి మనం ఆల్టర్నేట్స్ చూసుకున్నాం. కాబట్టి మనకు ఆ ఇబ్బంది లేదు. అందుకనే భారత ప్రభుత్వం ధరలు పడిపోయిన తర్వాత కూడా, అంటే $100 పై చీరకు పర్ బ్యారెల్ ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు మనం మన పెట్రోల్ ప్రైసెస్ ని, డీజిల్ ప్రైసెస్ ని ఇంక్రీజ్ చేయలేదు. అప్పుడు తర్వాత కొంత మెల్లిగా కొంత అడ్జస్ట్మెంట్ చేసుకున్నా కానీ కూడా ఇప్పుడు దాన్ని తగ్గించలేదు. ఎందుకు? ఈ బాస్కెట్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో దాని యావరేజ్ రేటు, గతంలో నష్టాలు, ఇప్పుడు వచ్చేటువంటి తక్కువ ధరలో వచ్చేదానికి బ్యాలెన్సింగ్ చేయడానికి కోసం అని చెప్పి తొందరపడి మనమే స్ట్రీట్ లో మన పెట్రోల్ బంకుల్లో ధరలు తగ్గించలేదు మనం. సో ఇది అర్థం చేసుకో. కానీ ఇక్కడ ముఖ్యంగా పరిస్థితి ఏంటంటే మనకు సప్లైలో కట్ ఉంది. ధరలు కొంచెం అటు ఇటు మారినా మనం చెప్పలేం, కానీ సప్లైలో మనకి ఎటువంటి షార్టేజ్ ఉండదు. గ్యాస్ కానీ మనకు పెట్రోల్ ఇంపోర్ట్స్ కానీ ఉండదు. పైపెచ్చు ఈరోజు ప్రపంచం మన మీద డిపెండ్ అవుతుంది. ఇందాక నువ్వు అన్నట్టు రష్యా కూడా మన మీద డిపెండ్ అవుతుంది. ప్రపంచంలో మనం ఒక చాలా పెద్ద శక్తి, వరల్డ్స్ లార్జెస్ట్ సింగిల్ రిఫైనరీ రిలయన్స్ రిఫైనరీ జామ్నగర్ లో. అలాగే మనకు ఓవరాల్ మన రిఫైనింగ్ కెపాసిటీ చాలా ప్రపంచంలోనే చాలా గణనీయంగా పెద్ద శక్తిగా ఉన్నాం మనం. కాబట్టి ఇవన్నీ కూడా క్రూడ్ ఆయిల్ సప్లై చేసే దేశాలు కూడా మన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు రివర్స్ కొనుక్కుంటున్నారు. సో ఇది మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఈరోజు అమెరికా కొంటోంది మన దగ్గర నుంచి రిఫైన్డ్ డీజిల్, పెట్రోల్. యూరోప్ కొనుక్కుంటోంది, రష్యా కూడా దిగింది. అలాగే మనకు ఈ ఆసియాన్ దేశంలో ఉన్నటువంటి దేశాలు, జపాన్ కావచ్చు, ఈ తర్వాత ఈ దేశాలకు కూడా మనం అమ్ముతున్నాం. ఇన్ఫాక్ట్ ఈవెన్ ఆస్ట్రేలియాకి అమ్ముతున్నాం మనం. సో ఎనర్జీ నీడ్స్ లో మనం మోదీ గారు ఆస్ట్రేలియాకి వెళ్ళినటువంటి దాని గురించి చర్చిద్దాం మనం. దాంట్లో కూడా ఒక పాయింట్ ఇది, మన దగ్గర నుంచి రిఫైన్డ్ ప్రోడక్ట్స్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఎనర్జీ నీడ్స్, యురేనియం వాళ్ళ దగ్గర తెచ్చుకుంటున్నాం. సో ఈ రోజు భారతదేశం అనేది ఒక క్రిటికల్, ఈ సప్లై చైన్ లో ఒక క్రిటికల్ స్టేజ్ లో ఉన్నాం. కాబట్టి అది తట్టుకునే శక్తి మన దగ్గర ఉంది. రష్యా యుక్రెయిన్ గురించి స్పెసిఫిక్ గా ఈరోజు చూస్తే కనుక వాళ్ళు యుక్రెయిన్ చాలా స్ట్రాటజిక్ గా వీళ్ళ కెపాసిటీని దెబ్బ కొడుతున్నారు, రష్యన్ కెపాసిటీని కొడుతున్నారు. డీప్ ఇన్సైడ్ రష్యన్ టెరిటరీ వాళ్ళ రిఫైనరీస్ కొడుతున్నారు, వాళ్ళ ట్యాంకర్స్ కొడుతున్నారు,
వాళ్ళ పైప్ లైన్స్ కొడుతున్నారు, అలాగే వాళ్ళ షాడో ఫ్లీట్, అంటే ఈ శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద శాంక్షన్స్ తప్పించుకోవడానికి షాడో ఫ్లీట్ అని పెట్టుకున్నారు వాళ్ళు. రమారమి 21 షిప్పులను వాళ్ళు ధ్వంసం చేశారు. ఒకసారి షిప్ కన్స్ట్రక్ట్ చేయాలంటే 3-4 సంవత్సరాలు పడుతుంది. అంత పెద్ద ట్యాంకర్లు కన్స్ట్రక్ట్ చేయాలంటే, మ్యానుఫ్యాక్చర్, దాని వెల్డింగ్, దానికి అంతా ఫ్యాబ్రికేషన్ అంతా చేయాలంటే చాలా సంవత్సరం పడుతుంది. అటువంటివి 21 షిప్పులు వాళ్ళు తీసేశారు. సో వాళ్ళు చాలా స్ట్రాటజీగా టార్గెట్ చేస్తుంది యుక్రెయిన్. అంటే రష్యా మన ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ కొడుతున్నారు, రష్యా ఆయిల్ రిఫైనింగ్ కెపాసిటీని కొడుతున్నారు, రష్యా ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కెపాసిటీని కొడుతున్నారు. సో యుక్రెయిన్ కూడా ఇటువంటి గేమే మొదలుపెట్టింది. అంటే యుద్ధంలో ఏదో వాళ్ళ సైనికులు వీళ్ళ సైనికులు, వీళ్ళ ట్యాంకులు వాళ్ళ ట్యాంకులు ఒకరి మీద ఒకరు వేసుకోవడం కాదు. రష్యా యొక్క ఎకానమీ వాళ్ళు దేని ఆధారంగా నిలబడ్డారు ఎంతకాలం, దానిని కొట్టడం మొదలుపెట్టింది. కాబట్టి ఈరోజు రష్యా కూడా చాలా ఒక ఉదాహరణ క్లిష్ట పరిస్థితిలో ఉంది. వాళ్ళ రమారమి 25% వాళ్ళ రిఫైనరీ కెపాసిటీ పడిపోయింది. ఇంకా ఈ దాడులు చేసుకుంటూ పెడితే ఎంతవరకు పెడుతుందో చెప్పలేము. కాబట్టి భారతదేశం మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఈరోజు రష్యా కూడా వచ్చింది. సో ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అందుకని మనం ఈ యొక్క జియో పాలిటిక్స్ లో మనం గత 4 నెలల్లో చేసినటువంటి దౌత్యం ఏదైతే ఉందో, మనం తీసుకున్న డెసిషన్స్ వల్ల ఈ రోజు మనకు ఎనర్జీ సెక్యూరిటీ అని మనకు అష్యూరెన్స్ ఉంది. ఎటు వచ్చి ధరలు మాత్రం మనం ఎందుకంటే ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి ధరల ఆధారంగా మనం కూడా వెళ్ళాలి కాబట్టి ప్రైస్ అన్నది మన చేతిలో లేదు, కానీ అవైలబిలిటీ అన్నది మన దగ్గర. కరెక్ట్ కరెక్ట్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఒకసారి ఇప్పుడు ఇక్కడ యుద్ధ వాతావరణం కొనసాగుతున్న టైంలోనే నేటోలో వచ్చినటువంటి చీలికల గురించి కూడా మనం మాట్లాడాలి. నేటో సమ్మిట్ జరిగింది, 2026 నేటో సమ్మిట్ అంకారా తుర్కియాలో జరిగింది. ఓవైపు తుర్కియాని ఈ నేటో నుంచి బయటకు పంపిస్తారు అనుకుంటున్న టైంలో మళ్ళీ అక్కడే జరిగినటువంటి ఈ సమ్మిట్ లో ఎర్డోగాన్ డొనాల్డ్ ట్రంప్ ని ప్రసన్నం చేసుకోవడము, ఆయన మీద ప్రశంసలు గుప్పించే ప్రయత్నం చేస్తారు, ప్లీజ్ చేసే ఒక ప్రయత్నం కొనసాగింది. నేటో సమ్మిట్ లో అటు యూరోపియన్ దేశాలని దూరం చేసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఆబ్వియస్లీ అదే స్పష్టంగా కనబడుతోంది. ఓవరాల్ గా చెప్పాలంటే నేటోకు ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఆ రూల్స్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఆ స్పిరిట్ ని కానివ్వండి, పూర్తిగా షేక్ చేసేసాడు డొనాల్డ్ ట్రంప్. ఈ రోజున పరిస్థితిలో నేటోలో ఇక స్పష్టమైన చీలికలు మనకు బయటకే కనబడుతున్నాయి. లోపల ఇంకెంత పరిస్థితిలో మనకు అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఈ టర్కీలో జరిగినటువంటి నేటో సమ్మిట్ వివరాలు ఏంటి, హైలైట్స్ ఏంటితో చెప్తారా సార్? డొనాల్డ్ ట్రంప్ నైజం ఏంటంటే బలవంతుడిని గౌరవిస్తాడు, తన మీద ఆధారపడినటువంటి వాళ్ళని అవమానిస్తాడు. ఈ 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి అతని దగ్గర. అతని దృష్టిలో వ్లాడిమిర్ పుటిన్ చాలా బలవంతుడు. కాబట్టి వ్లాడిమిర్ పుటిన్ అంటే డొనాల్డ్ ట్రంప్ కి ఒక విధమైనటువంటి గౌరవం ఉందామా, భయం ఉందామా, లేదా ఏదో ఒకటి. అతనికి వ్యతిరేకంగా డైరెక్ట్ గా మాట్లాడడం, అతన్ని కించవరుస్తూ మాట్లాడడం ఇటువంటి చేయడు. వేరస్ జో బైడెన్ కానీ లేకపోతే మనకు ఒబామా కానీ వ్లాడిమిర్ పుటినే రాక్షసుడు అని వాళ్ళు చిత్రీకరించుకుంటున్నారు, వాళ్ళు చేసేవాళ్ళు గతంలో. మనకు షీ జిన్పింగ్ చైనా వాళ్ళకి మేజర్ థ్రెట్ అన్నది విషయం పక్కన పెట్టేసి వ్లాడిమిర్ పుటిన్ రష్యా మీద పడ్డారు వాళ్ళు డెమోక్రాట్స్. డొనాల్డ్ ట్రంప్ దానికి కంప్లీట్ గా ఆపోజిట్. కాబట్టి మనకు వ్లాడిమిర్ పుటిన్ అన్న వ్యక్తి మీద అతనికి చాలా గౌరవం డొనాల్డ్ ట్రంప్. దానికి ప్రత్యామ్నాయంగా నేటోలో ఉన్న దేశాలందరూ కూడాను గత 50 సంవత్సరాలుగా అమెరికా మీద ఆధారపడ్డాయి. వాళ్ళ సొంత దేశాలలో డిఫెన్స్ బడ్జెట్లు చాలా తక్కువ పెట్టుకున్నారు, డిఫెన్స్ మీద ఎక్కువ ఖర్చు పెట్టుకోలేదు. పైపించి వాళ్ళకు ఉన్నటువంటి ప్రొడక్షన్ కెపాసిటీ అంతా కూడాను ఎక్స్పోర్ట్ మార్కెట్ వాడుకున్నారు. ప్రపంచంలో అందరికీ ఎక్స్పోర్ట్ చేశారు. మనం కూడా డసాల్ట్ నుంచి మనం రఫైల్స్ కొనుక్కున్నాం. ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్ లో రఫైల్స్ చాలా తక్కువ ఉన్నాయి, మిగతా దేశాల్లో ఎక్కువ ఉన్నాయి. ఈ రోజు మనం 114 కొన్నామంటే వాళ్ళ దగ్గర, ప్లస్ నెక్స్ట్ మన దేశమైన ప్రొడక్షన్ గా మనం తీసుకున్నామంటే ఫ్రాన్స్ కంటే కూడా ఎక్కువ రఫైల్స్ మన దగ్గర రాబోతుంది. ఇదే పరిస్థితి యూరో ఫైటర్స్ కావచ్చు, లేదా మనకు ఈవెన్ జర్మనీకి సంబంధించిన టిసెన్ కుర్పే సబ్మరీన్స్ కావచ్చు, ఎన్నో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్షన్ అంతా కూడా ఎక్స్పోర్ట్ వాడారు, వాళ్ళకు వాడుకున్నారు. ఈ టాక్టికల్ అంటే ఈ సిచ్యువేషన్ లో అమెరికా సైన్యము, అమెరికా డిఫెన్స్ ఎక్విప్మెంట్ యూరోప్ నిండా వాళ్ళు పెట్టి యూరోప్ ని రక్షిస్తున్నటువంటి ఒక సిస్టమ్ 50 ఏళ్ళుగా తయారైంది. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు, మీరు ఎందుకు ఖర్చు పెట్టుకోవట్లేదు అని మొదలుపెట్టాడు. దాంట్లో అమెరికా లాభం ఏంటంటే వాళ్ళ బడ్జెట్స్ లో 3 నుంచి 5% కనుక వాళ్ళు పర్సెంటేజ్ ఖర్చు పెట్టగలిగితే అది వాళ్ళ దగ్గర కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి అమెరికన్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నుంచి కొనుక్కుంటారు అన్నది తన అభిప్రాయం. దానివల్ల వీళ్ళకి బిజినెస్ పెరుగుతుంది అని ఒక ఆలోచన.
ఇప్పుడు ఏం చేశారంటే ఈ దేశాలన్నీ కూడాను సరే బడ్జెట్ పెంచుకున్నారు, ఎంత వీలైతే అంత అమెరికా నుంచి కాకుండా వాళ్ళలో వాళ్ళు కొనుక్కోవడం మొదలుపెట్టారు. ఫర్ ఇన్స్టెన్స్ కెనడా ఏం చేసిందంటే 6 సబ్మరీన్స్ ఆర్డర్ ఇచ్చింది. సరిగ్గా ఈ నేటో సమ్మిట్ ఒక రోజు ముందర ఆర్డర్ ఇచ్చారు. ఎక్కడిచ్చారు ఆర్డరు? జర్మనీకి ఇచ్చారు, టిస్సన్ కుర్పేకి ఇచ్చారు. కొరియాకి వెళ్ళవలసిన ఆర్డర్ని వాళ్ళు జర్మనీకి ఇచ్చారు, జర్మనీకి షిఫ్ట్ చేసుకున్నారు. అంటే నేటోలో ఈరోజు పరిస్థితి ఏముంటుందంటే అమెరికాకి ప్రత్యామ్నాయం చూసుకోవాలి అన్నటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చింది. 32 దేశాలు ఉన్నాయి నేటోలో. దాంట్లో కెనడా అమెరికాని మినహాయిస్తే మిగతా 30 యూరోపియన్ దేశాలు కూడా సీక్రెట్ గా కలిసినాయి. ఈ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ఈ పరిస్థితి నుంచి మనం ఎలా డీ రిస్క్ చేసుకోవాలి అని సీరియస్ గా ఆలోచన చేస్తున్నారు. సరే, ఈ నేటో సమ్మిట్ లో ఆ విభేదాలు స్పష్టంగా కనిపించినాయి మనకు. కానీ అందరూ కూడాను రష్యానే రాక్షసి, ఒక రాక్షసి శక్తి రష్యా, కాబట్టి యుక్రెయిన్ కి సమర్థన నేటో ఇస్తుంది అన్న దాంట్లో ఒక ఏకాభిప్రాయంతో ముందరకు వెళ్ళారు. అట్లీస్ట్ పబ్లిక్ గా అది మనం చూసాం. ప్రైవేట్ గా వాళ్ళకు ఉన్నటువంటి విభేదాలు అలా ఉండగా పబ్లిక్ గా ఒక స్టాండ్ అయితే తీసుకోగలిగారు. రెండు, మార్క్ రట్టే ఎవరైతే సెక్రటరీ జనరల్ ఆఫ్ నేటో ఉన్నాడో అతను చాలా అసహ్యంగా డొనాల్డ్ ట్రంప్ మెప్పు పొందడానికి కోసం డొనాల్డ్ ట్రంప్ ని ఏదో విధంగా నేటోని సమర్థించేలాగా చేయడానికి అతను చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా ఆర్టిఫిషియల్ గా, చాలా హాస్యాస్పదంగా బయటకు తీయాలి. గతంలో అతను డొనాల్డ్ ట్రంప్ ని డాడీ అని పిలిచేవాడు. ఇప్పుడు కూడా అసలు మీరున్నారు కాబట్టే అసలు నేటో ఉంది, లేకపోతే ఏమై ఉండేది అని డొనాల్డ్ ట్రంప్ పోవడం మొదలుపెట్టాడు. డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు? పక్కన మార్క్ రుట్టే కూర్చొని ఉండగా స్పెయిన్ తిట్టడం మొదలుపెట్టాడు. స్పెయిన్ ఒక పనికిమాలిన దేశము, దాంతో నేను వాణిజ్యం చేయను, మొత్తం బిజినెస్ ఆపేస్తాను అంటూ స్పెయిన్ ని పరుషంగా మాట్లాడడం. అలాగే గ్రీన్లాండ్ నాకు కావాలి, డెన్మార్క్ అక్కర్లేదు, డెన్మార్క్ దాంతో ఏం పని లేదు, పాట లేదు, నాకు అవసరం, అది అమెరికాకి చాలా అవసరం, విశ్వశాంతి కోసం అవసరం, గ్రీన్లాండ్ కావాలి అని 2 స్టేట్మెంట్స్ ఇష్యూ చేశాడు. పక్కన మార్క్ రుట్టే కూర్చొని ఉండగా మార్క్ రుట్టేదేని స్పందన లేదు. డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కాబట్టి మేము అందరం హాయిగా ఉన్నామన్న ఒక పనికిమాలిన స్టాండ్ అతను బయట పబ్లిక్ లో తీసుకుంటున్నాడు. సో ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మార్క్ రుట్టేని ఒక డానిష్ రిపోర్టర్ అడిగాడు, అతను నువ్వు డొనాల్డ్ ట్రంప్ పక్కన కూర్చుని ఇట్లా స్పెయిన్ ని తిడుతూ గ్రీన్లాండ్ కావాలని కోరుకుంటూ అతను ఇచ్చిన స్టేట్మెంట్స్ ని వింటూ నువ్వు పక్కన కూర్చున్నావు అంటే నీ ఆత్మాభిమానం ఏమైంది అని అడిగాడు మార్క్ రుట్టే. డైరెక్ట్ గా అతను నిజంగా అంటే ఎంత ఎంబరాసింగ్ క్వశ్చన్ అడిగాడు. మార్క్ రుట్టే దాన్ని తప్పించి లేదు అమెరికా చాలా అద్భుతంగా మా సాయం చేస్తుంది, ఇంకేదో వేరే, అంటే నువ్వు అడిగిన ప్రశ్న వేరే, అక్కడ సమాధానం వేరే, అలా తప్పించుకున్నాడు. కానీ ఎంత స్పష్టంగా ఎక్స్పోజ్ అవుతుంది. ఇది అక్కడ జరిగింది. అలాగే మనం మిగతా లీడర్స్ చూసామంటే జార్జియో మెలోని డొనాల్డ్ ట్రంప్ ని విష్ చేయలేదు, డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడలేదు, కంప్లీట్ గా ఇగ్నోర్ చేసి డొనాల్డ్ ట్రంప్. ఎందుకంటే ఆమె మీద ఎటువంటి పనికిమాలిన చాలా నీచమైనటువంటి స్టేట్మెంట్స్ డొనాల్డ్ ట్రంప్ ఇష్యూ చేశాడో మనం చూసాం. రెస్ట్రైనింగ్ ఆర్డర్ నీడెడ్ అని చెప్పి ఒక ఫోటో పెట్టి పంపించాడు. అంటే ఆవిడ వచ్చి నా మీద పడిపోతోంది, ఆవిడ నుంచి నన్ను కాపాడండి అని చెప్పే దిశగా అర్థం వచ్చేలా రాసుకున్నాడు. ఒక మహిళ కాబట్టి ఎంత నీచగా మాట్లాడాడో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆవిడ ఒక దేశాధినేత, దాన్ని కూడా గౌరవం ఇవ్వకుండా అటో మాట్లాడాడు. అలాగే కియర్ స్టార్మర్ నేనే రిజైన్ చేశాడు కాబట్టి కియర్ స్టార్మర్ పెద్ద స్టాండ్ ఏముంటుంది, ఏముండదు అక్కడ. సో అక్కడ ఉన్న దేశాలందరినీ క్రిటిసైజ్ చేసుకుంటూ వెళ్ళాడు. కాబట్టి వాళ్ళందరూ కూడాను మనకు ఒక విధమైనటువంటి డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా వచ్చిన స్టేట్మెంట్ చూసాం. బెల్జియన్ ప్రైమ్ మినిస్టర్ వీవర్ అన్నట్టు ఒక వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ ని ఎక్స్పోజ్ చేశాడు. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే ఇరాన్ యుద్ధంలో మాకు అవసరం ఉన్నప్పుడు వీడెవరు రాలేదు అని ఒక స్టాండ్ తీసుకున్నాడు. దానికి బెల్జియం పిఎం ఏమన్నాడంటే ఆర్టికల్ 5 నేటో చార్టర్ లో ఉన్నటువంటి ఆర్టికల్ 5 ఎప్పుడు వర్తిస్తుందంటే వేరే దేశం నేటో దేశం మీద దాడి చేస్తే అప్పుడు వర్తిస్తుంది, మా మీద అటాక్ జరిగితేనే వర్తిస్తుంది. మీరు స్వచ్ఛందంగా మీరు పోయి ఇరాన్ మీద యుద్ధం చేసినందుకు ఇది వర్తించదు. ఇది వార్ ఆఫ్ యువర్ చాయిస్. నువ్వు కావాలని కోరుకొని వెళ్ళి అక్కడ యుద్ధం చేశావు కాబట్టి ఈ ఆర్టికల్ 5 వర్తించదు, మేము రాము, నీ యొక్క యుద్ధాలకు మేము రాము. కానీ నీ మీద ఎవడైనా దాడి చేసి నువ్వు నష్టపోతున్నావు, నీకు ప్రాబ్లం ఉంది, అప్పుడు వస్తాను. నువ్వు వెళ్ళి ఇంకోటి దాడి చేస్తే ఎక్కడ వెళ్ళమని ఎక్కడా నేటోలో రాయలేదు. అందరూ అదే స్టాండ్ తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ జార్జియో మెలోని స్టేట్మెంట్ అదే, స్పెయిన్ స్టేట్మెంట్ అదే, ఫ్రాన్స్, యూకే, జర్మనీ అందరూ అదే స్టాండ్ తీసుకున్నారు. అందుకని డొనాల్డ్ ట్రంప్ బయట పబ్లిక్ గా మాత్రం వీళ్ళెవరో నాకు సమర్థనకు రాలేదు, వీళ్ళు లేకపోయినా యుద్ధం చేశాను, ఇవన్నీ వాళ్ళని తిడుతూ అన్నా కానీ కూడా
నేటోలో ఈరోజు అంటే అమెరికా తర నేటో దేశాలకు అన్నిటి కూడాను ఈ యొక్క క్లారిటీ ఉంది కాబట్టి ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ని వాళ్ళు ఒక విధమైనటువంటి ఆడు ఉన్నా కానీ కూడా పెద్దగా పట్టించుకోండి. గ్రీన్లాండ్ ఇష్యూ ముందు తీసుకొచ్చారు. మళ్ళీ ఇది ఒక పెద్ద గొడవ. హెన్రిక్సన్ అని చెప్పేసి డానిష్ పిఎం ఆవిడని అడిగారు, మరి అమెరికా మీ మీద దాడి చేస్తే మీరు మిమ్మల్ని డిఫెండ్ చేసుకుంటారా అని అడిగారు. ఆవిడ ఏం చేసింది, టాక్టికల్ గా అమెరికా మా మీద దాడి చేస్తే అమెరికాకు వ్యతిరేకంగా మేము యుద్ధం చేస్తాము, డెన్మార్క్ యుద్ధం చేస్తాం చెప్పలేదు. ఆవిడ ఏమనిందంటే నేటో మీద దాడి జరిగితే నేటో దేశాలన్నీ కలిసి డిఫెండ్ చేస్తాయి, ఎవ్రీ ఇంచ్ ఆఫ్ నేటో టెరిటరీ విల్ బి డిఫెండెడ్ అని చెప్పి. అంటే నేను ఒక్కడే కాదు, మిగతా నేటో దేశాలు కూడా అంటే పేరు నేటో అనేది కానీ యూరోపియన్ దేశాలన్నీ కూడా నా సమర్థనంగా వస్తాయి అని చెప్పినట్టు స్టేట్మెంట్ ఎవరు ఇచ్చింది. సో ఇన్ని విభేదాలు ఉన్నటువంటి నేటో కూటమి ఇంకెక్కడ ఎలా అది తట్టుకోగలదు అది. సో దిస్ ఇస్ అ మేజర్ ఇష్యూ అది. తర్వాత దీంట్లో ఇంకోటి మనకు కీలకంగా మనం చూస్తే కనుక రెసెప్ తాయిబ్ ఎర్డోగాన్ ఏం చేశాడంటే మనకు డొనాల్డ్ ట్రంప్ కి బ్రహ్మరథం పట్టాడు. డొనాల్డ్ ట్రంప్ కి మనకు రెడ్ కార్పెట్ ఇష్యూ చేసి డొనాల్డ్ ట్రంప్ ని ఆయన అహంకారాన్ని పెంపొందించే దిశగా చాలా స్టేట్మెంట్ ఇవ్వడం, అతనికి ఒక విధమైనటువంటి అంటే డిప్లొమాటిక్ గా అతన్ని మెప్పించే దిశగా చాలా ప్రయత్నాలు చేశారు. దీనికి ప్రతిఫలంగా డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు, F-35 ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, F-35 ప్రపంచంలోనే మోస్ట్ ఎఫెక్టివ్ స్టెల్త్ ఫైటర్. ఆ స్టెల్త్ ఫైటర్ నుంచి వీళ్ళని దూరం పెట్టారు. ఎవరిని, మన టర్కీని చాలా కాలంగా దూరం పెట్టారు. టర్కీని దూరం పెట్టినటువంటి ఆ పరిస్థితి నుంచి వాళ్ళ మీద ఉన్నటువంటి శాంక్షన్ ఎత్తేస్తామని డొనాల్డ్ ట్రంప్ అక్కడ ప్రకటించారు. అంటే దాని అర్థం ఏంటి, డైరెక్ట్ గా ఇజ్రాయెల్ కి థ్రెట్ పెరగబోతుంది. 100 పైచీలకు F-35 కొనడానికి టర్కీ సిద్ధపడింది. టర్కీ 100 F-35 వాళ్ళు కనుక కొంటే డైరెక్ట్ ఇంపాక్ట్ ఇజ్రాయెల్ మీద ఉండబోతుంది. టర్కీకి ఎవరున్నారు, టర్కీని ఛాలెంజ్ చేయగలిగిన శక్తి ఉంది. పక్కన గ్రీస్ వాళ్ళకు ఒక శత్రు దేశం ఉన్నా కానీ కూడా నిజంగా గ్రీస్ టర్కీని ఛాలెంజ్ చేసే పరిస్థితి, అంత కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. టర్కీ F-35 వచ్చాయంటే కనుక ఇంకా ఇజ్రాయెల్ అక్కడ గేమ్ అయిపోయినట్టే లెక్క. ఇంతకాలము ఏదో నెపంతో వాళ్ళకి F-35 ఇవ్వకుండా అమెరికా ప్రభుత్వం ఎన్నో డెసిషన్ తీసుకుంది. అంటే లాస్ట్ డెసిషన్ ఏంటి, అఫ్ కోర్స్ అది ట్రంప్ రాకముందరే తీసుకున్న డెసిషన్, రష్యా నుంచి టర్కీ S-400 డిఫెన్స్ సిస్టమ్స్ కొనుక్కుంది కాబట్టి వాళ్ళ మీద క్యాట్సా శాంక్షన్స్ వేశారు. కాబట్టి వీళ్ళు F-35 కి ఆ రూల్ కాదు అని చెప్పి వాళ్ళని పక్కన పెట్టారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వెళ్ళి ఏం చెప్తున్నాడు, నేను చెప్పినన్ని రెసెప్ తాయిబ్ ఎర్డోగాన్ విన్నాడు, ఒక మంచి బాలుడు, రాముడు మంచి బాలుడుగా ప్రవర్తించాడు, కాబట్టి నేను F-35 ఇస్తున్నాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ క్యాట్సా కూడా ఆ శాంక్షన్ కూడా ఎత్తేయబోతున్నామని అనౌన్స్ చేశారు. కానీ దానికి భిన్నంగా మరి ఈరోజు జార్జియా మెలోనీని, తర్వాత యూరోప్ని, నేటోని అందరినీ తిడుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ టర్కీ కూడా ఇరాన్ యుద్ధంలో తటస్థంగానే ఉంది. అమెరికాను సమర్థించలేదు, వాళ్ళ బేసిస్ అమెరికా వాడుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. మరి అందరిలాగానే టర్కీ కూడా ప్రవర్తించింది, కానీ టర్కీని మాత్రమే అనట్లేదు ఈరోజు డొనాల్డ్ ట్రంప్. ఆయన ఎవరు డిసైడ్ చేస్తే వాడు మంచివాడు, ఎవరు డిసైడ్ చేస్తే వాడు చెడ్డవాడు, అంతే. కాబట్టి దానికి స్టాండ్ ఏం లేదు. కానీ ఇజ్రాయెల్ దానివల్ల కంగుతుంది. అఫ్ కోర్స్ డొనాల్డ్ ట్రంప్ కాదు కదా, ఎవరు వచ్చినా కానీ కూడా టర్కీకి F-35 అమ్మకుండా ఇజ్రాయెల్ ఏదో వాళ్ళు చక్రం తిప్పుతారు, డెఫినెట్గా తిప్పుతారు. ఇజ్రాయెల్ని ఛాలెంజ్ చేసే శక్తి ఇక్కడెక్కడ రావడానికి వీల్లేదు. పైపెచ్చు ఈరోజు రాబోయే ఎన్నికల్లో అక్టోబర్లో బహుశా ప్రధానమంత్రి అయ్యేటువంటి వ్యక్తి నఫ్తాలి బెనెట్ ఆల్రెడీ చెప్పాడు, ఇరాన్ పని అయిపోయిన తర్వాత మేము టర్కీ మీద పడతామని చాలా క్లియర్గా చెప్పాడు. కాబట్టి టర్కీకి F-35 ఇచ్చేటువంటి పరిస్థితి అమెరికా రానివ్వకుండా ఏదో విధంగా దాన్ని వీళ్ళు స్కటిల్ చేసేస్తారు ఇజ్రాయెల్స్. వాళ్ళ దౌత్యపరమైనటువంటి ఎఫర్ట్స్ ఆల్రెడీ మొదలు పెట్టారు. సో చూద్దాం ఇదేమవుతుంది. లాస్ట్ పాయింట్ దీంట్లో నేటోలో విడ్డూరంగా ఏం చేశాడంటే, ఇంకా చాలా ఉన్నాయి, మనం ప్రస్తుతానికి కీలకమైన పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. అక్కడ వచ్చినటువంటి నేటో నేతలందరికీ కూడాను స్పెషల్ గా వాళ్ళ పేరు చెక్కబడినటువంటి పిస్టల్స్ ఇచ్చాడు, ఇచ్చాడు అందరికి. అవి టర్కీలో తయారైనటువంటివి పిస్టల్స్. అంటే మాకు కూడా ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఉంది అని చెప్పుకోవడానికి వాళ్ళకి ఇచ్చాడు. దీనివల్ల కొన్ని దేశాలకు ఇబ్బంది వచ్చింది. ఫర్ ఇన్స్టెన్స్ కియర్ స్టార్మర్ దాన్ని ఇంగ్లాండ్ తీసుకెళ్ళలేకపోయాడు, ఎందుకంటే ఇంగ్లాండ్ చట్టాలు అస్త్రాలు తీసుకురావడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు.
గిఫ్ట్ గా వచ్చినా తీసుకోవడానికి పర్మిషన్ లేదు, అందుకని అక్కడే వదిలేసి రావచ్చు వచ్చింది. అలాగే ఇంకొన్ని దేశాలకి స్పెషల్ వేవర్ ఇచ్చినా కానీ కూడా దాన్ని ఫైర్ చేయడానికి వీలు లేకుండా దాన్ని తీసేసి తర్వాతనే ఆ దేశాలకు ఇంపోర్ట్ పర్మిట్ చేశారు. యూరోప్ లో ఈ కొన్ని రూల్స్ ఉన్నాయి చాలా దేశాల్లో, ఆ రూల్స్ కొంత ఇబ్బంది పడ్డారు. కానీ ఎవరైనా గిఫ్ట్ కి ఏమి ఇస్తారు, ఏదో పండ్లు ఇస్తాం, పూలు ఇస్తాం, ఇంకేదో చిన్న బొమ్మలు ఇస్తాం, ఏదో ఇస్తాం కదా. ఈయన గన్ను ప్రజెంట్ చేశారు, పిస్టల్స్ ప్రజెంట్ చేశారు, రివాల్వర్స్ ప్రజెంట్ చేశారు. కాబట్టి అంటే ఎటువంటి ఆలోచన ఉందో వీళ్ళు చూడొచ్చు. నేటో అన్నది ఈరోజు ఒక కామన్ గ్రౌండ్, రష్యాకి వ్యతిరేకత అని చెప్పినా కానీ కూడా ఓవరాల్ గా వాళ్ళలో విభేదాలు విపరీతంగా ఉన్నాయి. మోస్ట్ లైక్లీ నేటో అన్నది బహుశా అమెరికా నుంచి విడిపోయి వాళ్ళు వేరే కూటమి పెట్టుకునేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. యూరోప్ వాళ్ళు ఒక కూటమిగా ఉంటారు, తర్వాత కెనడా వస్తుందా రాదా వాళ్ళతో కలిసి వస్తుందా మనం చెప్పలేము. బట్ అమెరికా మాత్రం దీని నుంచి వైదొలిగేటువంటి సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆఖరి పాయింట్ దీంట్లో, జెలెన్స్కీ పక్కన కూర్చొని ఉండగా డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే టామోహాక్ మిజైల్స్ ఇవన్నీ కూడా మిజైల్స్ ప్రొడ్యూస్ నీ దేశంలోనే ప్రొడక్షన్ చేసుకునేలా పర్మిషన్ ఇస్తున్నాను అని. అంటే ఆ ఇండస్ట్రీ రావాలి, వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి. ఇది ఇంకో 3 నెలల్లో 4 ఏళ్ళలో పడుతుంది. ఎందుకంటే అమెరికా దగ్గర ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ లేదు, కాబట్టి నీకు ఇస్తాను అంటాడు. అంటే లాంగ్ రేంజ్ మిజైల్స్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ నీకు ఇస్తున్నాను అంటాడు. మరి నిజంగా ఇస్తాడా, ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ ప్రశ్నలు. అది వస్తే కనుక రష్యాకి డైరెక్ట్ థ్రెట్. ఇప్పుడే ఆల్రెడీ వాళ్ళు యుక్రెయిన్ చాలా ధ్వంసం సృష్టించగలుగుతుంది, అక్కడ చాలా చేయగలుగుతుంది. లాంగ్ రేంజ్ మిసైల్స్ వచ్చిందంటే వాళ్ళ దగ్గర ఇంకా మరి రష్యా పరిస్థితి చాలా కష్ట పరిస్థితిలో వెళ్ళిపోతుంది రష్యా. మరి డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఈ రోజు గతంలో జెలెన్స్కీని తిట్టినటువంటి వ్యక్తి వైట్ హౌస్ వచ్చినప్పుడు ఎలా అవమానం పంపించాడో చూసాము. దానికి డయామెట్రికలీ ఆపోజిట్ గా ఈ రోజు నువ్వే ప్రొడ్యూస్ చేసుకోని చెప్తున్నాడంటే కనుక బహుశా రష్యా దెబ్బతింటోంది కాబట్టి గెలుస్తున్న వాడిని సమర్థిస్తే నాకు లాభం ఉంటుంది అని బహుశా జెలెన్స్కీ సమాధానం వెళ్తున్నాడు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఓడిపోలేడు కదా, ఎవడు గెలుస్తున్నాడో ఆయన పక్షాన్ని నిలబడాలి. ఇంతవరకు రష్యా గెలుస్తున్నాడు, రష్యాని సపోర్ట్ చేశాడు. ఇప్పుడు యుక్రెయిన్ రష్యాని కొడుతుంది కాబట్టి యుక్రెయిన్ వెనకాల పెడుతున్నాడు. డొనాల్డ్ ట్రంప్ నైజ్. సూపర్ సార్, నిజంగా కళ్ళకు కట్టినట్టుగా నాటో సమ్మిట్ లో జరిగిన విషయాలన్నింటినీ కూడా చాలా అద్భుతంగా క్రోడీకరించి చెప్పారు. రియలీ అంటే ఎన్ని వార్తాపత్రికలో ఎన్ని కథనాలు చదివితే ఈ ఇన్ఫర్మేషన్ వస్తుందో నాకు తెలుసు. సో అన్ని ఒకే దగ్గర ఒక చిన్న వీడియోలో అన్ని అర్థమయ్యేలాగా చెప్తున్నారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాము. పాకిస్తాన్ ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి వాళ్ళ లాబీయింగ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో ఈ పాకిస్తాన్ చేస్తున్నటువంటి లాబీయింగ్ లో భాగంగానే అటు పాకిస్తాన్ లో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్ లో చైనా అనలిస్ట్ పేరు విక్టర్ గావ్ అతను ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఇప్పుడు కొంత సీరియస్ గానే కనబడుతుంది. అది ఏంటంటే అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇఫ్ ఇండియా స్టాప్స్ ఇండస్ వాటర్ టు పాకిస్తాన్, చైనా స్టాప్స్ బ్రహ్మపుత్ర వాటర్. సో ఇది ఇండియాకి ఇండస్ వాటర్ ని, సింధు జలాల్ని కనుక భారత్ ఆపుతున్న నేపథ్యంలో ఇది వదలకపోతే మేము బ్రహ్మపుత్ర నదీ జలాల్ని ఆపుతామని చెప్పేసి ఇప్పుడు ఈ చైనా అనలిస్ట్ పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి కాన్ఫరెన్స్ లో మాట్లాడినటువంటి మాట. సో ఇంకోటి మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, అక్కడ ఒకటి పెద్ద డ్యామ్ ఏదో చైనా నిర్మిస్తుందని ఇప్పుడు మళ్ళీ వార్తా కథనాలు హెడ్లైన్స్ లో నడుస్తూ ఉన్న నేపథ్యంలో, సరే వాళ్ళ డ్యామ్ల నిర్మాణం ఏంటో మనం ఇంతకుముందు చాలాసార్లు గ్లోబల్ రౌండ్ అప్ లో చర్చించాము. ఒక డ్యామ్ అయితే చాలా దారుణమైన పరిస్థితి, నగరాలే ముంచెత్తిన నేపథ్యం కూడా మనకు తెలుసు. సో ఈ పర్టికులర్ చైనీస్ అనలిస్ట్ వ్యాఖ్యని సీరియస్ గా చూడాలా, అంత సీన్ లేదనుకోవాలా? అంటే మనకు అసలు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అని వీళ్ళు పేరు పెట్టారు. ఎవరు? మన పాకిస్తాన్ పేరు పెట్టారు. కానీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరు వచ్చారు? ఇదో పెద్ద ప్రశ్న. ఈ విక్టర్ గావ్ చైనా నుంచి ఎలాగో వచ్చాడు. లోకల్ గా రష్యాని టూరిజం ఎవరో టూరిస్ట్ గా వచ్చినటువంటి రష్యాని అక్కడ కూర్చోబెట్టి నేను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అని చిత్రీకరించారు. రష్యా కూడా మాతో పాటు కలిసి వచ్చిందని ఎవరో చూపించారు. అతను ఇండిపెండెంట్ గా ఎవరో వచ్చాడు, అతను టూరిస్ట్ గా వచ్చినటువంటి వ్యక్తి కూర్చున్నాడు అక్కడ, నథింగ్, ఏమీ లేదు. దీంట్లో ఆఫ్ కోర్స్ వాళ్ళ థీమ్ అంతా ఏంటంటే కనుక అసలు సింధు నాగరికతనే మాది, మేము దాని వారసులమే అని అక్కడి నుంచి మొదలు పెట్టారు. ఇండస్ సివిలైజేషన్ మాది, అది సివిలైజేషన్ కూడా అనలేదు. ఇండస్ వాటర్ ఇండస్ వాటర్ కల్చర్ బిలాంగ్స్ టు అస్. ఇండస్ వాటర్ కల్చర్, ఇండస్ సివిలైజేషన్ కూడా అనడానికి కూడా చేత కాదు. సో ఇటువంటి పనికి వాళ్ళ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. సో దీంట్లో ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఒక భారతదేశం ఒక రాక్షసీ దేశము, నీళ్లు లేకుండా వాళ్ళని హింస పెడుతోంది అన్నటువంటి ఒక నెరేటివ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
DGISPR వాళ్ళ మీడియాని, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ ని, వాళ్ళందరినీ పిలిచి ఒక క్లోజ్ డోర్ మీటింగ్ లో ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మీరు మొత్తం యాంప్లిఫై చేయండి, ప్రోగ్రామ్స్ చేయండి, కాన్ఫరెన్స్ చేయండి, మీరు దీని యొక్క వీడియోస్ చేయండి, మీరు ఏం చేస్తారో చేయండి, దీన్ని పెద్ద ఎత్తున మీరు లేవనెత్తండి అని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు తీసుకుంటున్న స్టాండ్ ఏంటంటే కనుక భారతదేశం నీళ్లు ఆపేస్తోంది అన్నటువంటి ఒక స్టాండ్ తీసుకుంటారు. దీన్ని జలాలను మళ్ళీ చేస్తున్నారు, ఇండస్ వాటర్ ట్రీటీని బేఖాతరు చేస్తున్నారు. దీనికి ప్రతిస్పందనగా వాళ్ళ ఆర్మీ కానీ వాళ్ళ పొలిటికల్ లీడర్షిప్ కానీ ఇద్దరు కూడా దాన్ని ఎక్స్ట్రీమ్ రిటారిక్ తీసుకెళ్తారు. DGISPR ఏమన్నాడు, మా నీళ్లు ఆపేస్తే మీ ఊపిరి ఆపేస్తామన్నాడు. బిలావల్ భుట్టో ఏమన్నాడు, మా జలాలు, మా సింధు జలాలైనా ప్రవహిస్తాయి లేదా మీ రక్తమైనా ప్రవహిస్తుంది అన్నాడు. ఇంకొకతను ఏమన్నాడు, వాళ్ళ ఇంకో మినిస్టర్ ఏమన్నాడు, మీరు సింధు జలాల్ని ఆపే ప్రయత్నం చేస్తే ఆ చేతులను నరికేస్తామన్నాడు. సో ఇటువంటి రిటారిక్ అనేది విపరీతంగా వింటున్నాం. ఇది ఇలా ఉండగా తగదునమ్మ అంటూ ఈ విక్టర్ గావ్ అనేటువంటి వ్యక్తి అతను ఏమన్నాడంటే, భారతదేశం కనుక పాకిస్తాన్కి సింధు జలాలు ఆపేస్తే చైనా భారతదేశానికి బ్రహ్మపుత్ర నీళ్ళు ఆపేస్తుంది అని బెదిరించారు. సో ఇవి మనం క్రిటికల్ ఎగ్జామిన్ చేద్దాం. ఇన్ఫాక్ట్ బహుశా దీన్ని గ్లోబల్ రౌండప్ లో కాకుండా అసలు సపరేట్ గా వీడియో చేయవలసింది, స్పెషలైజ్డ్ మ్యాప్స్ పెట్టి చేయవలసింది. దీంట్లో కీలకంగా మనం అర్థం చేసుకోవాల్సింది అంటే చైనాకి ఎంత కెపాసిటీ. ఫస్ట్ చైనా నుంచి 3 నదులు వస్తున్నాయి మన దేశంలో. ఒకటి ఇండస్, 2 సట్లజ్, 3 బ్రహ్మపుత్ర. 3 నదులు వస్తున్నాయి. ఈ 3 నదులు కూడాను కైలాష్ మానసరోవరం చుట్టుపక్కల స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా ఒకటి సట్లజ్ నది వచ్చి అక్కడి నుంచి దక్షిణానికి వస్తుంది, ఇండస్ వచ్చి అక్కడి నుంచి వెస్ట్ కు పెడుతుంది, బ్రహ్మపుత్ర వచ్చి అక్కడి నుంచి ఈస్ట్ కు పెడుతుంది. సో ఈ 3 నదులు కూడా రమారమి కైలాష్ మానసరోవరం ప్రాంతం నుంచే స్టార్ట్ అవుతాయి. సట్లజ్ నది మన దేశానికి రావడానికి లెస్ దాన్ 100 కిలోమీటర్స్ చైనాలో ఉంటుంది. కాబట్టి నీళ్ళు ఆపినా మనకి నష్టం ఏం లేదు దాంట్లో. మిగతా జలాలు, సట్లజ్ సంబంధించిన జలాలన్నీ మన దేశంలోనే, హిమాలయాలు, ఎందుకంటే హైట్ టేబుల్ మన దగ్గర ఉంది. కొండ ప్రాంతంలో మనం ఉన్న, కొండ దిగిన తర్వాత టిబెట్ లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అక్కడి నుంచి వచ్చే జలాలు పెద్ద మనకి ఇంపాక్ట్ లేదు. వాళ్ళు ఏం చేయలేరు కూడా, అక్కడ డ్యామ్ కూడా కట్టలేదు. చాలా తక్కువ చిన్న ఒక వాగులాగా ఉంటుంది అక్కడ సట్లజ్. ఇండస్ కూడా అదే పరిస్థితి. డేమ్ చౌక్ దగ్గర మన దగ్గర ఎంటర్ అవుతుంది. డేమ్ చౌక్ లో ఎంటర్ అయిన తర్వాత గల్వాను, మనకు నుబ్రా, ఈ నదులన్నీ కలిస్తేనే అది పెద్దదవుతుంది, ఏది మన సింధు నది. కాబట్టి వాళ్ళు అక్కడ డ్యామ్ కట్టి ఆపినా అఫెక్ట్ అయ్యేది పాకిస్తానే, మనకు అఫెక్ట్ అవ్వదు. లదాఖ్ లో మాత్రమే పెడుతుంది మనకు సింధు నది. డేమ్ చౌక్ నుంచి బటాలిక్ దాకా పెడుతుంది. అక్కడ ఎత్తైన కొండ ప్రాంతం, అక్కడ వెళ్లే జలాల్ని మనం ఆపి మనం హిమాచల్ నుంచి, పంజాబ్ నుంచి కిందకి తీసుకురావాలంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎందుకంటే అంత ఎత్తైన కొండలో సొరంగాలు తోవాలి. ఆ సొరంగాలు కూడా మనకు నీళ్లు ప్రవహించాలంటే దానికి స్లాంట్ ఉండాలి. ఆ స్లాంట్ లో తోకుంటూ వెళ్లే కొద్దీ ఒక కొండలో 100 మీటర్ల తర్వాత తోగితే ఇంకో కొండలో వచ్చేసరికి 500 మీటర్లు తోగితే ఎలా, హౌస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? ఇంజనీరింగ్ ఇట్స్ నాట్ పాసిబుల్. కాబట్టి మనకు ఆ నీళ్లు దానివల్ల వాళ్ళు ఆపినా మనకు నష్టం లేదు, వాళ్ళు ఆపకపోయినా మనం దాన్ని పెద్దగా యూటిలైజ్ చేసుకునే కెపాసిటీ మనకి లేదు. అందుకనే మనకు 1960లో కూడా ఈ వెస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తాన్కి ఇవ్వడానికి ఆ లాజిక్ మన వాళ్ళు ఏంటంటే, ఆ నీళ్ళని మనం డైవర్ట్ చేసే ఇంజనీరింగ్, ఆ కెపాసిటీ మన దగ్గర చాలా తక్కువ ఉంటుంది, చాలా ఖర్చుతో కూడినటువంటి, కాబట్టి వాళ్ళకి ఇచ్చేసినా మనకేం నష్టం లేదు అన్నటువంటి ఆలోచన. కాబట్టి ఇండస్ ఏం చేయలేరు, సట్లజ్ ఏం చేయలేదు. మిగిలిపోయింది బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర నుంచి అరుణాచల్ ప్రదేశ్ రావడానికి 30% నీళ్లు మాత్రమే టిబెట్ నుంచి వస్తుంది. మిగతా 70% కూడాను మనకు అరుణాచల్ ప్రదేశ్ లో నీళ్లు అక్కడ స్టార్ట్ అవుతున్నాయి. అరుణాచల్ కూడా మెక్మోహన్ లైన్ కూడా అంతే, హై వాటర్ టేబుల్ అంటారు. అంటే కొండ ప్రాంతాలు ఏముంది, కొండ శ్రేణులు ఏవైతే ఉన్నాయో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాని నుంచి పెడుతుంది. అంటే కొండకి ఈవల వైపే మొత్తం గ్లేషియర్స్, నీళ్లు ఇవన్నీ కూడా వర్షపాతం వల్ల ఇక్కడి నుంచి వస్తున్నాయి నీళ్లు. దానికి ఆవల వైపు టిబెట్ వర్షాలు ఉండవు అక్కడ, బికాస్ అది హై ప్లాటో, ప్లస్ ఈ కొండలు మన సైడ్ ఉన్న కొండలన్నీ కూడాను క్లౌడ్స్ ఆపేస్తాయి, వర్షానికి సంబంధించిన క్లౌడ్స్ ఆపేస్తాయి. అటు సైడ్ నీళ్లు పడవు, అక్కడి నుంచి ఏమీ రాదు. సో అది 70% మన దేశంలోనే ఆ నీళ్లు వస్తున్నాయి. 2 డ్యామ్ కట్టారు అనుకుందాం కాసేపు. డ్యామ్ కడితే ఎంతకాలం వాళ్ళు దాన్ని నీళ్లు స్టోర్ చేసి పెట్టుకుంటారు? కొండ ప్రాంతంలో రాళ్ళు, మట్టి వస్తూనే ఉంటాయి, చేరుకుంటూనే ఉంటుంది. సిల్టేషన్ అంటారు. డ్యామ్ కడితే డ్యామ్ లో రాళ్ళు వచ్చి మెల్లిగా డ్యామ్ యొక్క కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి నీళ్లు వదలక తప్పదు వాళ్ళకి. 1 సంవత్సరం వదలలేరు, 2 సంవత్సరాలు వదలలేదు అనుకుందాం, 3వ సంవత్సరం వదలక తప్పదు వాళ్ళకి, ఆల్టర్నేట్ లేదు. వాళ్ళు కనుక నిజంగా ఫోర్స్ చేసి కూర్చున్నారంటే
అది పేలిపోతుంది, డ్యామ్ పేలిపోతుంది. ప్లస్ అక్కడ ఏమవుతుందంటే వింటర్ లో 6 నెలలు నీళ్లు ఫ్రీజ్ అయిపోతాయి. నీళ్లు ప్రవహిస్తుంటేనే కొంత అవి ఉంటాయి, కానీ నీళ్ళని ఆపేస్తే ఫ్రీజ్ అయిపోతాయి. ఫ్రీజ్ అయిపోతే ఐస్ గడ్డగడితే కనుక నీళ్ల కంటే ఎక్కువ కెపాసిటీ ఉంటుంది ఐస్కి, అది మొత్తం డ్యామ్ని పేల్చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా నీళ్ళని ఆపలేదు. ఒక ఒక వాళ్ళు చేయగలిగినంత ఏంటంటే కనుక మనకు ఎప్పుడు అవసరం లేదో అప్పుడు మనల్ని ఫ్లడ్ చేసి దాన్ని వదిలేయచ్చు. వదలడం వల్ల మన మీద ఫ్లడ్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అదొక్కటే వాళ్ళు చేయగలిగింది, ఇంకేం చేయలేదు. ఆ 30%. మన ప్రభుత్వం ఏం చేసింది, గ్రేట్ బెండ్ అంటారు. మనం మ్యాప్ లో చూస్తే కనుక బ్రహ్మపుత్ర నది ఈస్ట్ కి వెళుతూ ఒక్కసారి కింది సడన్ గా దక్షిణానికి దిగుతుంది. ఆ దిగేటప్పుడు ఆ బెండ్ అంటారు, అది అరుణాచల్ ప్రదేశ్ ఎంటర్ అవుతుంది. ఎంటర్ అవ్వగానే మనం ఒక డ్యామ్ కడుతున్నాం. రేపటి రోజు చైనా ఇటువంటి పిచ్చి పనులు చేసి మన మీద అవసరం లేనప్పుడు నీళ్లను వదిలేయడం ఇటువంటివి ఏమైనా చేస్తే ఇమ్మీడియట్ గా దాన్ని తట్టుకునేటువంటి డ్యామ్ మనం ఆల్రెడీ మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసాం. కాబట్టి నువ్వు కట్టుకో, మనకేం పర్వాలేదు. $167 బిలియన్ ఖర్చు పెట్టి వాళ్ళు వరల్డ్స్ లార్జెస్ట్ డ్యామ్ కడతామంటున్నారు. లేటెస్ట్ గా చైనా నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే అది సైజ్మిక్ జోన్ లో ఉంది, అంటే అక్కడ భూకంపాలు వస్తాయి, ఈ మొత్తం పేలిపోతుంది అన్నటువంటి ఒక రిపోర్ట్ చైనీస్ సైంటిస్టే వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్. కాబట్టి నిజంగా అంత పెద్ద డ్యామ్ నిజంగా కట్టేటువంటి పరిస్థితులు చైనాలో ఉన్నాయా, లేదా ఏదో కట్టామని తూతూ మంత్రంగా చిన్న డ్యామ్ కట్టి వదిలేస్తారా, ఇవన్నీ చూడవలసిన విషయం. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు 3 నదులు కూడా, ఇండస్, సట్లజ్, బ్రహ్మపుత్ర, 3 కూడాను మన మీద వాళ్ళు అస్త్రంగా ప్రయోగించేటువంటి పరిస్థితి చైనాకు లేదు. ఇది మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క బెదిరింపులు మనకు పనికిరావు. ఇదంతా ఒక ఎత్తు. హైడ్రాలజీ, తర్వాత ఈ యొక్క ఐస్ షీట్స్ కావచ్చు, లేదా నదీ జలాల ప్రవాహం కావచ్చు, దీన్ని డైవర్ట్ చేసేటువంటి ఇంజనీరింగ్, ఇన్వెస్ట్మెంట్స్, ఇదంతా ఒక ఎత్తు. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. భారతదేశానికి ఎటువంటి ముప్పు లేదు. 2 అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే జయశంకర్ గారు, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. చైనా పేరు కానీ ఇండస్ వాటర్ ట్రీటీ పేరు కానీ ఏమి ఎత్తకుండా ఆయన ఏం చెప్పారంటే, ఏ దేశాల ఎనర్జీ నీడ్స్ అయితే ప్రపంచంలో ఉన్నటువంటి సముద్రాలలో ఉన్నటువంటి చోక్ పాయింట్స్ ఉన్నాయో, దాని ఆధారంగా వాళ్ళ ఎనర్జీ అవసరాలు ఉన్నాయో, ఆ దేశాలు ఇంకొక దేశం మీద వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా తప్పు అని ఆయన ఒక స్టేట్మెంట్ వదిలేరు. దీంట్లో అంతరార్థం ఏంటంటే, మలక్కా స్ట్రేట్ ఏదైతే ఉందో మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అలాగే సబంగ్ పోర్టు. అందుకనే మోదీ గారు ఇండోనేషియా పర్యటన అంత కీలకం. సబంగ్ పోర్టు, మనకు నికోబార్ ఐలాండ్, ఈ 2 ఏవైతే ఆ మధ్య 100 కిలోమీటర్ల గ్యాప్ ఉందో, అక్కడి నుంచే చైనాకు 70 నుంచి 80% వాళ్ళ ఎనర్జీ నీడ్స్ పెడతాయి. అంటే వాళ్ళ పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్ని అక్కడి నుంచే పెడతాయి. ఇంక్లూడింగ్ రష్యా నుంచి వచ్చే కూడా ప్రమాదం అక్కడి నుంచే వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడాను ఈ చోక్ పాయింట్ చైనాకు చాలా క్రూషియల్. కాబట్టి చైనా వల్నరబుల్. వాళ్ళే, మనం చెప్పలేదు, చైనా థింక్ ట్యాంక్స్ లోనే 60 దశకంలోనే వాళ్ళు మలక్కా డైలమా అని చెప్పేసి వాళ్ళే రాసుకున్నారు. మలక్కాలో మనం ఆపితే కానీ మన పరిస్థితి ఏమవుతుంది అని వాళ్ళే భయపడతారు. అందుకనే సిపిఈసి ఇవన్నీ పెట్టుకోవడం, ఎందుకంటే దానికోసం పెట్టుకున్నారు. జయశంకర్ గారి చెప్పిన స్టేట్మెంట్ అర్థం ఏంటంటే, మీరు హిమాలయాల్లో ఈ నదులను ఆపేయడము, దాన్ని అస్త్రంగా వాడి మమ్మల్ని సతాయించడం, ఇటువంటివి ఏమైనా చేస్తే ఈ చోక్ పాయింట్ లో మేము ఆపగలం నిన్ను అని వాళ్ళు చెప్పారు. కరెక్ట్. ఇందిరా పాయింట్, సబాంగ్ పోర్ట్, కరెక్ట్, అబ్సల్యూట్లీ. సో ఈ చోక్ పాయింట్ మన చేతిలో. సో ఈ చోక్ పాయింట్ లో మీరు వల్నరబుల్ గా ఉన్నారు, మీరు అక్కడ ఇరుక్కునేటువంటి పరిస్థితి మీకు వస్తుంది. కాబట్టి ఇటువంటప్పుడు మీరు హిమాలయాల్లో మమ్మల్ని ఏదో చేస్తామని బెదిరించడం అన్నది మీకే దెబ్బ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. సో అది అందుకని ఈ యొక్క విక్టర్ గావ్ స్టేట్మెంట్ అనేది హాస్యాస్పదమైన స్టేట్మెంట్. అది అఫ్ కోర్స్ తన ఆడియన్స్ పాకిస్తాన్ లో వాళ్ళందరూ చాలా తప్పిపోతున్నారు. చూడు చైనా చూడు ఏం చేయగలదో. చాలా మంది మిమ్మల్ని చేసేస్తాం, అయిపోయింది, చైనా కూడా మాతో పాటు కలిసి వస్తుంది కాబట్టి మిమ్మల్ని మీ జలాలు కూడా ఆపేస్తామని బెదిరిస్తున్నారు. కానీ బేసిక్ హైడ్రాలిక్స్ అర్థం కానటువంటి వాళ్ళు మాట్లాడే. ఓకే సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇందాక మీరు చెప్తూ ఉన్నప్పుడు ఇండోనేషియా టూర్ గురించి మీరు ఆల్రెడీ మాట్లాడారు. కాబట్టి ఇండోనేషియా, అదేవిధంగా అటు ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ 3 దేశాల పర్యటనకు వెళ్లారు. ఇది ఆల్మోస్ట్ మోదీ గారి ఇండో పసిఫిక్ మిషన్ అనే మనం చెప్పాలి. సో
అటు ఇండో పసిఫిక్ కమాండ్ ని వాళ్ళు పేరు మార్చేసి అమెరికా మొన్నటి మధ్య ప్రకటన చేసినప్పుడు మీరు చెప్పారు ఇండియన్ ఓషన్ ని వాళ్ళు పట్టించుకోదలుచుకోలేదు, వాళ్ళు పసిఫిక్ ఓషన్ వరకే పరిమితం కావాలనుకుంటున్నారు అని మీరు ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. సో ఇప్పుడు ఈ 3 దేశాల పర్యటనతోటి మనకు వచ్చే లాభం ఏంటి, ప్రయోజనాలు ఏంటి? ఇందాక మీరు సబాంగ్ పోర్ట్ గురించి మీరు కావాలంటే గూగుల్ ఎర్త్ లో ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను రెడీగానే పెట్టుకున్నాను సార్, మీరు షేర్ చేయాలనుకుంటే ప్లీజ్ ఈ 3 దేశాల పర్యటన గురించి వివరాలు చెప్తారా? అంటే మనకు ఫస్ట్ ఇండోనేషియా చూద్దాం. ఇండోనేషియాలో వాళ్ళకి బ్రహ్మోస్ ఇచ్చాము, ఇంకేవో అస్త్రాలు ఇస్తున్నాము, అదొక ఎత్తు అయితే దానికి బదులుగా మనకేమొచ్చింది, సబాంగ్ పోర్ట్ వచ్చింది. ఇప్పుడే చూపించాను అది మ్యాప్. సబాంగ్ పోర్ట్ జస్ట్ 100 కిలోమీటర్స్ అవే. బహుశా మళ్ళీ ఆ మ్యాప్ వేస్తే మనం మాట్లాడదాం. ఓకే, సో దీంట్లో మనం చూడొచ్చు ఇందిరా పాయింట్, దాన్ని జూమ్ చేయొచ్చు మనం. ఇందిరా పాయింట్ సబాంగ్ జూమ్ చేస్తే ఇందిరా పాయింట్ అని ఎక్కడైతే మనకు కనిపిస్తుందో అక్కడే మన గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వస్తుంది. అక్కడి నుంచి సబాంగ్ పోర్ట్ అనేది ఒక చిన్న దీవి, మనకు అచే ప్రావిన్స్ ఇండోనేషియాలో ఉన్నటువంటి దీవి. అక్కడ ఉన్న పోర్టును భారతదేశము ఇండోనేషియా కలిసి జాయింట్ గా డెవలప్ చేస్తాయి అని చెప్పి ఈరోజు ఇండోనేషియాతో మోదీ గారు ఒప్పందం చేసుకొని వచ్చారు. అంటే ఇది గేట్వే, ద్వారపాలకుల్లా మనం కూర్చొని ఉన్నాం. ఈ రెండిటి మధ్యలో నుంచి అన్ని వెళ్లాల్సిందే. వెళ్ళి మలక్కా స్టేట్ కి వెళ్ళాలి. మలక్కా స్టేట్ వెళ్ళి సింగపూర్ నుంచి చైనీస్ షిప్స్ అన్ని వెళ్ళాలి. మోదీ గారు ఇండోనేషియాలో ఉన్నప్పుడే ఐఎన్ఎస్ ఉదయగిరి, కరెక్ట్ అది మలక్కా రోడ్. సో మోదీ గారు ఇండోనేషియాలో ఉన్న రోజే మనం 3 షిప్లు సింగపూర్ లో వెళ్ళాయి. సింగపూర్ కూడా దీంట్లో నువ్వు మార్క్ చేసి ఉన్నావు. సింగపూర్ లో ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ కవరాటి, ఐఎన్ఎస్ శక్తి 3 షిప్లు వెళ్ళినాయి అక్కడికి. అంటే మనం ఈ మలక్కా స్టేట్ అంతా కూడాను గస్తీ తిరుగుతున్నాము. కరెక్ట్, చాగాయ్ నేవల్ బేస్ లో మన షిప్లు వెళ్ళాం. కరెక్ట్. సో అక్కడ చాలా నేరో ప్యాసేజ్, ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్ల మధ్య నుంచే వెళ్ళగలవు షిప్లన్నీ. మిగతావన్నీ కింద చూస్తే కనుక నువ్వు చూపిస్తున్న ప్రాంతం అన్ని కూడాను షాలో వాటర్స్ ఉన్నాయి. అక్కడంతా కూడాను దీవులు ఉంటాయి, లేదా సముద్ర మట్టం చాలా తక్కువగా ఉంటుంది. పెద్ద పెద్ద షిప్లు వెళ్ళాలంటే చాలా నేరో ప్యాసేజ్ నుంచి వెళ్ళాలి. మ్యాసివ్ మూవ్మెంట్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఈ రోజు ఇరాన్ ఎలాగైతే హార్మోజ్ జలసంధిని అస్త్రంగా వాడగలుగుతోందో, అలాగే భారతదేశము ఈ మలక్కా ఈ స్ట్రేట్ ని, మలక్కా ప్యాసేజ్ ని అస్త్రంగా వాడుకునే కెపాసిటీ మన దగ్గర ఉన్నది. అది తెచ్చుకోవడానికి కోసం అని చెప్పేసి సబాంగ్ పోర్టుతో మనం పెట్టుకుంటున్నాం. మనం ఈ యొక్క ప్రాజెక్ట్ మనం బిల్డ్ చేస్తున్నాం. ఇది ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలవ్వంగానే భారతదేశం ఇమ్మీడియట్ గా మనం ఇవన్నీ కూడా పావులు కలిపాం. ఈ రోజు మోదీ గారు వెళ్ళి సంతకం పెట్టారంటే ఈ రోజు జరిగినటువంటి విషయం కాదు ఇది. మోదీ గారు ఫైనల్ గా సంతకం పెట్టారు అంటే దాని వెనకాల దౌత్యపరంగా మన టీం ఎలా పనిచేసిందో అర్థం చేసుకోవాలి. దాని రిజల్టే మనకి ఈరోజు వచ్చారు. కాబట్టి ఈ ఇమ్మీడియట్ గా అమెరికా ఇక్కడ నుంచి విత్డ్రా అవుతోంది. అమెరికా విత్డ్రా అవ్వగానే మనం ఎలా దీన్ని అంతా కూడాను మన అధీనంలో తీసుకోవాలి, ఎలా మనం దీన్ని అంతా కూడాను భారత యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకోవాలి అన్నది మనం చేస్తున్నాం. ఐ థింక్ ఈ మ్యాప్ తీసేయచ్చు అనుకుంటాను తర్వాత. ఓకే సార్, మీరు చెప్పండి. సో అది కాబట్టి ఆ దృష్ట్యా మనం ఈ యొక్క ఒప్పందం అన్నది అక్కడ ఇండోనేషియాలో జరిగింది. కల్చరల్ కనెక్షన్, వాళ్ళ ప్రెసిడెంటే చాలా స్పష్టంగా చెప్పాడు, నాకు నా డిఎన్ఏ ఇండియన్ డిఎన్ఏ అని చెప్పడం ఆయన. అలాగే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, దాంట్లో ఒక అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ 10 సెకండ్ల స్టేట్మెంట్ మొత్తం పాకిస్తానీ నెరేటివ్ అంతా కూడా ధ్వంసం అయిపోయింది. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఆ అమ్మాయి పేరు చెప్పి, నేను ఇండోనేషియన్ సిటిజన్ నేను, కానీ మా పూర్వీకులు భారతదేశంలో ఉన్నటువంటి సింధు ప్రాంతం నుంచి వచ్చారని చెప్పింది అమ్మాయి. అంటే సింధు ఈరోజు భారతదేశం లేదు కదా, పాకిస్తాన్ లో ఉంది కదా. సింధు అనేది భారతదేశానికి చెందింది అని అమ్మాయి స్టేట్మెంట్ ఇష్యూ. తెలియనిందో తెలిసానిందో మనకు తెలియదు, కానీ అంటే పాకిస్తాన్ ఈ రోజు సింధు నాగరికత మాదే, భారతదేశానికి కాదు అని చెప్పి వీళ్ళు పెట్టే నేరేటివ్ ని ఒక 10 సెకండ్ల అమ్మాయి డిమాలిష్ చేయగలిగింది. ఇది చాలా క్రూషియల్. వరల్డ్స్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉన్న దేశం వాళ్ళు భారతదేశానికి బ్రహ్మదం పట్టారు. అక్కడ పరంబన్ మందిర్లోకి వెళ్ళి మోదీ గారు వెళ్తే అక్కడ ఓం నమ శివ చాంటింగ్ చేయడము, అక్కడ పూజలు చేయడము, దాన్ని మళ్ళీ జీర్ణోద్ధరణ చేయడానికి కోసం భారతదేశం దానికి ఖర్చు పెట్టడం, ఇవన్నీ ఏంటంటే కనుక ముస్లిం దేశాలలో కూడా భారతీయ సంస్కృతి ఎంత డీప్ గా ఉన్నది. కాబట్టి ఒక కల్చరల్ కనెక్షనే కాదు, ప్లస్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కూడా.
ఈ రోజు బ్రహ్మోస్ ఇటువంటి అస్త్రాలు ఎందుకు ఇచ్చాము? ఇండోనేషియాకు శత్రువులు ఎవరున్నారు? ఇండోనేషియాకు బ్రహ్మోస్ ఎందుకు ఇవ్వాలి? ఇండోనేషియాకు ఉన్న ఏకైక శత్రువు చైనా. చైనా 9 లైన్ పేరిట వాళ్ళ జలాలు కాని జలాలు కూడా మావే అని వాళ్ళు రాసేసుకుంటున్నారు. గతంలో ఇండోనేషియా ఎయిర్ స్పేస్ ని వైలేట్ చేసింది. పిఎల్ ప్లాన్ అంటారు కదా, పిఎల్ఏ నేవీ, పిఎల్ఏ ఎయిర్ ఫోర్స్, ఇవన్నీ కూడా వీళ్ళ జలాల్లో వచ్చి వీళ్ళని సతాయించేవాళ్ళు. కాబట్టి ఈరోజు బ్రహ్మోస్ పెట్టుకున్నారు. బ్రహ్మోస్ పెట్టుకుంటే కనుక బ్రహ్మోస్ భయపడేది చైనా మాత్రం. అంటే చైనా దేనికైనా భయపడుతుంది, బ్రహ్మోస్ మాత్రం భయపడుతుంది. కాబట్టి అటువంటి ఒక కెపాసిటీ మనం వాళ్ళకి ఇస్తున్నాం. ఇండోనేషియా మరి అమెరికాతో మంచి మైత్రి ఉంది కదా, ఆసియాన్ దేశంలో వాళ్ళకి అమెరికాతో చాలా లావాదేవీలు ఉన్నాయి కదా. అటువంటిది భారతదేశం ఎందుకు కొంటున్నారు వాళ్ళు? ఫిలిప్పైన్స్ ఎందుకు కొనింది? వియట్నాం ఎందుకు కొనింది? ఈ ప్రాంతం అంతా కూడా అంటే చైనా పెరట్లో మనం పాగా వేశాము. చైనా పెరట్లో మనం మన సత్తా ఏంటో చూపిస్తున్నాము. మోదీ గారు ఇండోనేషియాలో ఉండగానే సింగపూర్లో మన షిప్లు వెళ్ళడం ఏంటి? ఇదే సమయంలో హవాయ్ ఐలాండ్స్ లో మన P-8I మన సబ్మరీన్ హంటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడ వెళ్ళడం ఏంటి? ఇవన్నీ కూడా మనం సిగ్నల్ ఇస్తున్నాం. అమెరికా ఇక్కడి నుంచి విత్డ్రా చేసినంత మాత్రాన మేము ఉన్నాము, మీకు అండగా మేము నిలుస్తాము అని చెప్పి ఈ దేశాలకు భరోసా ఇస్తున్నాం. ఎలా ఇస్తున్నాము? అస్త్రాలు ఇస్తున్నాము, జాయింట్ డెవలప్మెంట్, జాయింట్ ప్రొడక్షన్, అలాగే జాయింట్ పెట్రోలింగ్, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్, అలాగే సబంగ్ లాంటి పోర్ట్స్, క్రిటికల్ చోక్ పాయింట్స్ లో కలిసి మనందరం కలిసి చేద్దాము అన్నటువంటిది. ఎంత తొందరగా ఇట్లా వాళ్ళు ఇండో పసిఫిక్ నుంచి పసిఫిక్ కమాండ్ దాకా వెళ్ళంగానే ఇమ్మీడియట్ గా భారతదేశం ఇవన్నీ చేసింది. ఎంత పెద్ద మేజర్ అచీవ్మెంట్ మన దేశానికి. కరెక్ట్. సో అది సీషెల్స్కి వెళ్ళారు, తర్వాత ఇప్పుడేమో ఇండోనేషియాకి వెళ్ళారు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఆస్ట్రేలియాలో కూడా మళ్ళీ డిఫెన్స్ రిలేటెడ్ చర్చలు జరిగాయి. అక్కడ కూడా డిఫెన్స్ రిలేటెడ్ చర్చలు, డిఫెన్స్ రిలేటెడ్ కోఆపరేషన్, కో డెవలప్మెంట్, కొత్త కొత్త ప్రోడక్ట్స్ తీసుకురావడం, ఇవన్నీ కూడా ఇద్దరు కలిసి చేద్దామని నిర్ణయించడం, జాయింట్ చేద్దామని. ఒక డౌట్, యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఆస్ట్రేలియా గురించి మాట్లాడుతున్నారు కాబట్టి యురేనియం డీల్ చేసుకున్నాం కదా. సో యురేనియం డీలు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం టైంలోనే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం టైంలో చేసినటువంటి అణు ఒప్పందం వల్లనే ఈ రోజు ఈ యురేనియం డీల్ జరుగుతోంది. ఆ రోజే మేము ప్రయత్నం చేశాము, ఇవాళ మోదీ క్రెడిట్ తీసుకోవడం కాదని జయరాం రమేష్ అంటున్నాడు. సో బేసికల్ నిజంగానే ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈవెన్ ఇండోనేషియా ఈ పర్యటనల్లో వచ్చినటువంటి ఒప్పందాలు చేసినటువంటి ఒప్పందాలు కావచ్చు, స్టేట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన్మోహన్ సింగ్ పీరియడ్ లో ఫౌండేషన్ పడిందా? నిజంగానే దానికి కొనసాగింపుగా ఇప్పుడు మనం చూడాలా, లేదంటే టెక్టానిక్ షిఫ్ట్ ఏమైనా మనం చూస్తున్నామా మోదీ గారు వచ్చిన తర్వాత? అఫ్ కోర్స్ జయరాం రమేష్ చేసిన ట్వీట్ ని కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేస్తూ ఫ్యాక్ట్ చెకింగ్ కింద చాలా మంది చేశారు. కంచన్ గుప్తా కూడా చేశారు, చాలా మంది చేశారు. కంప్లీట్ ఫ్యాక్ట్స్ ని అప్పుడున్నటువంటి న్యూస్ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి కూడా ఎక్స్పోజ్ చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ కీలకంగా ఏంటంటే కనుక ఆస్ట్రేలియా భారతదేశం మధ్య ఒప్పందం కాదు ఇది, యుఎస్ఏ ఇండియా న్యూక్లియర్ డీల్. అది అమెరికాతో డీల్ చేసుకున్నాం. అమెరికాతో డీల్ చేసుకున్న తర్వాత ఆస్ట్రేలియా మనకు యురేనియం ఇవ్వము అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. అంటే ఆ ఒప్పందం వల్ల మనకి ఈ యురేనియం రావట్లేదు. ఆ ఒప్పందం ఉన్నా కానీ కూడా మేము ఇవ్వము అని ఆస్ట్రేలియా చెప్పింది అప్పట్లో. అటువంటిది ఈ రోజు మనకు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సో అది ఫస్ట్ ఫ్యాక్ట్. సెకండ్, మనం చూస్తే కనుక మనకు మన్మోహన్ సింగ్ మనకు శత్రువు ఏం కాదు, మన దేశ ప్రధానమంత్రి ఆయన. ఆ ఒప్పందం చేయడం మనం అందరూ కూడా దానికి స్వాగతించాం మనం ఇప్పుడు. ఎందుకంటే కమ్యూనిస్టులు ఈ ఒప్పందం జరగకుండా ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన దించేటువంటి ప్రయత్నం చేశారు అప్పుడు. అంటే దేశ ద్రోహ శక్తులను అప్పుడు ఆయన కేబినెట్ లో ఆయన సమర్థిస్తూ ఉండినారు. అప్పుడు ఆయన తట్టుకొని ఆయన దాన్ని పాస్ చేయగలిగారు. కాబట్టి దాన్ని మనం ఎప్పుడు కూడా స్వాగతిస్తాం, గౌరవిస్తాం. భారత ప్రభుత్వం అనేది ఒక వ్యక్తితో, ఒక పార్టీ ఆధారంగా లేదు కదా, గత 80 సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి దీంట్లో ప్రతి ప్రభుత్వం ఏదో కంట్రిబ్యూట్ చేసింది. కానీ ఆ ఒప్పందం జరిగిన తర్వాత ఈ రోజు దాకా అమెరికా నుంచి మనకి ఎన్ని న్యూక్లియర్ ప్లాంట్స్ వచ్చినాయి? ఒకటి కూడా రాలేదు. ఒప్పందం అయితే చేసుకున్నారు, కానీ ఒప్పందం తర్వాత దాంట్లో లయబిలిటీ క్లాస్ అనేది ఈ రోజు దాకా తేలలేదు. మనం ఏమంటున్నామంటే ఇది కనుక ఏదైనా ఫెయిల్ అయ్యి న్యూక్లియర్ కంటామినేషన్ వచ్చి అక్కడ ప్రజలు చనిపోవడము, నష్టాలు వస్తే కనుక నష్టాలు వస్తే కనుక ఆ నష్టాలని మీరు కాంపన్సేషన్ ఏదైతే పే చేయాలో ఆ కాంపన్సేషన్ దానికి లిమిట్ ఉండదు అని మనం చెప్తాం. అమెరికా అంటుంది మేము దాన్ని ఒప్పుకోము, లిమిట్లెస్, మాకు అంత రిస్క్ అది,
మేము లిమిట్ ని దాని ఒక పర్టికులర్ స్థాయిని ఆపుతాము, ఇంతనే మేము పే చేస్తాము, అంతకంటే ఎక్కువ పే చేయము అని అమెరికా అంటుంది. అక్కడ మనం విభేదాల వల్ల ఈ రోజు దాకా అమెరికా నుంచి ఒక్క ప్లాంట్ కూడా రాలేదు మనకి. కాబట్టి మన్మోహన్ సింగ్ గారు చేసిన ఒప్పందం మంచి ఒప్పందం అయినా కానీ కూడా ఈ రోజు దాకా దానివల్ల మనకు ఒక్క దమ్మిడి లాభం లేదు. ఈ రోజు మనం ఏం చేస్తున్నాము, ఆస్ట్రేలియా నుంచి యురేనియం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, కానీ న్యూక్లియర్ ప్లాంట్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవట్లేదు. కాబట్టి ఈ డీల్ ఏదైతే ఉందో న్యూక్లియర్ ప్లాంట్స్ మీద వాళ్ళు అమెరికన్స్ ఇన్వెస్ట్ చేసేలాగు, న్యూక్లియర్ ప్లాంట్ టెక్నాలజీ మనకి ఇచ్చేలాగు ఆ ఒప్పందం ఉంది. కాబట్టి దాని వల్ల ఇది రావట్లేదు అని అర్థం చేసుకోవాలి. సో జయరాం రమేష్ కంప్లీట్ గా ఎక్స్పోజ్ అయ్యాడు. ఆయన పాలిటిక్స్ ఆయన ప్లే చేసే ప్రయత్నం చేశాడు, కానీ అప్పుడు జరిగినటువంటి ఒప్పందం వల్ల మనకి ఎటువంటి లాభం ఈ రోజు దాకా రాలేదు. పైపెచ్చు ఆస్ట్రేలియా అప్పుడు మేము ఇవ్వము అన్నటువంటి ఆస్ట్రేలియా ఈ రోజు ఇవ్వడానికి సిద్ధపడ్డాం. సో ఇది ఈ కాంట్రాక్ట్స్ అనేది అర్థం చేసుకోవాలి. సరే, మనకు యురేనియం రావడం వల్ల ఇమ్మీడియట్ గా మనకి ఏమవుతుందంటే కనుక మైక్రో న్యూక్లియర్ ప్లాంట్స్ మనం పెట్టుకోవచ్చు. మనం అన్ని పెద్ద పెద్ద ప్లాంట్స్, ట్రాంబే, మనకు కల్పాకము, తర్వాత మనకు కూడంకులము, ఇవన్నీ పెద్ద పెద్ద ప్లాంట్స్. అలా కాకుండా మైక్రో ప్లాంట్స్ కూడా పెట్టడానికి మనం ఆల్రెడీ బడ్జెట్ లో 3 ఏళ్ల క్రితం మన యూనియన్ బడ్జెట్ లో మనం దాన్ని ప్రవేశపెట్టుకున్నాం. దానికి కావాల్సినటువంటి ఎగ్జంప్షన్స్, దానికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా మనం ఆల్రెడీ పెట్టాము. ఇప్పుడు యురేనియం ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న స్థాయిలో కూడా న్యూక్లియర్ ప్లాంట్స్ దేశవ్యాప్తంగా కూడా పెట్టగలం. దీనివల్ల మనకు క్లీన్ ఎనర్జీ వస్తుంది, పొల్యూషన్ తగ్గుతుంది, అష్యూర్డ్ సప్లై వస్తుంది. ఇటువంటి యుద్ధాలు జరిగితే కనుక, గల్ఫ్ లో, వెస్ట్ ఏషియాలో యుద్ధాలు జరిగితే కనుక దానివల్ల మనకు వచ్చేటువంటి సప్లైలు ఆగిపోయినందువల్ల ఇబ్బంది పడకుండా న్యూక్లియర్ పవర్ తోటి మనం చాలా నడిపించేటువంటి పరిస్థితి మనకు రావచ్చు. సో ఇవి కీలకంగా దానివల్ల అడ్వాంటేజ్. ఇంకో మూడో అంశం ఏంటంటే, దీంట్లో మనకు ఈ యురేనియం ప్లాంట్స్ అన్ని పెట్టడం వల్ల మనకు కనీసం అంటే ఒక 20-25 సంవత్సరాల సైకిల్ థోరియం బేస్డ్ ప్లాంట్స్ రావడానికి సమయం పడుతుంది. 30 ఏళ్ల తర్వాత అసలు భారతదేశం ఎక్కడి నుంచి ఏది ఇంపోర్ట్ చేయని అవసరమే లేదు. కనీసం అంటే కొన్ని వేల సంవత్సరాల వరకు ప్రొడ్యూస్ చేయగలిగిన థోరియం రిజర్వ్స్ మన దేశంలో ఉన్నాయి. థోరియం బేస్డ్ మనం కనుక దాన్ని ఒక 3 సైకిల్స్ తర్వాత అది మనకు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ దాంట్లో వస్తుంది. అంతవరకు స్టాప్ గ్యాప్ గా యురేనియం ప్లాంట్స్ పెట్టడానికి మనం ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆస్ట్రేలియా కూడా ఈ విండో చాలా నేరో విండో. రాబోయే 10 సంవత్సరాలు మనం ఎంత మెటీరియల్ తెచ్చుకుంటామో అది సరిపోతుంది మనకి. దాని తర్వాత మన దగ్గరే సెకండ్, థర్డ్ సైకిల్ ఆఫ్ థోరియం ప్రాసెసింగ్ మొదలైపోతుంది. అది కూడా భారత ప్రభుత్వం ఆల్రెడీ సిగ్నల్ ఇచ్చేసింది. కాబట్టి ఈ యొక్క ఇంటరిమ్ 20-25 ఏళ్ల గ్యాప్ లో వాడుకోవడానికి ఈరోజు ఆస్ట్రేలియా మనకు కలిసి వస్తుంది. ఆస్ట్రేలియా కూడా అర్థమైంది, 20 ఏళ్ల తర్వాత వాళ్ళు అమ్మినా కొనేవాడు ఎవడో ఉండడు, మనం కొనుక్కోము. భారతదేశం, చైనా రెండే మేజర్ సప్లయర్స్, చైనాకి అమ్మలేడు, మనకి ఇవ్వాలి. కాబట్టి ఈ పరిస్థితి, కాబట్టి వాళ్ళు కూడా కొంత జ్ఞానం వెలిగి వాళ్ళు కూడా మనకు భారతదేశంలో కలిసి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా అప్పుడు జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్నప్పుడు మన పైన అనేక ఆరోపణలు చేయడము అవన్నీ మనం చూసాము. ఇప్పుడు నిజ్జర్ హత్య కేసుకు సంబంధించినటువంటి విచారణలో కెనడా తమ వాణిని మార్చుకున్నట్టుగా కనబడుతోంది. సో ఇందులో ఇండియన్ లింక్, భారత్ లింక్ నిజ్జర్ మర్డర్ విషయంలో లేదు అని కెనడా అంగీకరించిన పరిస్థితి. ఇంకోవైపు యుఎస్ ఇంటెలిజెన్స్ వాళ్ళేమో ఇది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పని అని యుఎస్ ఇంటెలిజెన్స్ చెబుతోంది. సో ఈ డెవలప్మెంట్ ఎట్లా చూడాలి సార్? చాలా విడ్డూరమైనటువంటి విషయం ఏంటంటే, పియర్ పాలివర్ ఎవరైతే రైట్ వింగర్ ఉన్నాడో, మన జస్టిన్ ట్రూడోని ఛాలెంజ్ చేసిన ఓడిపోయినటువంటి వ్యక్తి, అతను ఈ ఖలిస్తానీ భావజాలాన్ని తను కూడా ముందుకు తీసుకువెళ్ళాడు. అంటే లెఫ్ట్ వింగర్స్, రైట్ వింగర్స్ కెనడాలో ఇద్దరు కూడా ఖలిస్తానీ ఓట్ కోసం పాకులాడారు. జస్టిన్ ట్రూడో మన మీద వేసిన అభియోగాలు తెలిసిన విషయాలే. మార్క్ కార్నీ కూడా లెఫ్టిస్ట్, ఆయన కూడా సోషలిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. జస్టిన్ ట్రూడో పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అతను ప్రొఫెషనల్, గతంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అతను అన్ని ప్రొఫెషనల్ చూడడం మొదలుపెట్టాడు. ఫస్ట్ అతను ఎప్పుడైతే మోదీ గారిని G7 సమిట్ కి ఇన్వైట్ చేశారో అప్పుడు మనం చాలా స్పష్టంగా చెప్పాం, ఈ నిజ్జర్ గోల్లో మాకు హస్తం లేదు, మీరు దీన్ని అస్త్రంగా వాడుకోదలుచుకుంటే దానివల్ల మీరే నష్టపోతారు, లేదు దీన్ని పారదర్శకంగా మీరు దీన్ని క్లోజ్ చేయగలిగితే చాలా చేయొచ్చు, మనము మీకు అమెరికాతో ఉన్నటువంటి విభేదాలకు మేము మీతో కలిసి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము, కాబట్టి నిర్ణయం మీ చేతిలో ఉంది అని వాళ్ళకి స్పష్టంగా చెప్పారు. మార్క్ కార్నీ చాలా ప్రాక్టికల్ మనిషి. ఇన్ఫాక్ట్ మార్క్ కార్నీ మనం చూసాం అక్కడ జెనీవా సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో వెస్టర్న్ హిపోక్రసీ మొత్తం ఎక్స్పోజ్ చేసినటువంటి వ్యక్తి. అది మనం చాలా డీటెయిల్ గా మనం దీంట్లో కవర్ కూడా చేసాం, గ్లోబల్ రౌండప్ లో కవర్ కూడా చేసాం.
ఎలా వీళ్ళు ఇంతవరకు అమెరికన్ హెజిమనీని వాళ్ళు వత్తాసు పలుకుతూ వచ్చారు, ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి మొత్తం ఎక్స్పోజ్ చేసేటువంటి వ్యక్తి. అమెరికా ఈరోజు కెనడాని 51st స్టేట్ గా అభివర్ణించడం, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టడం ఇవన్నీ చేసిన తర్వాత మార్క్ కార్నీ ఏం చేశాడు, ఫస్ట్ చైనాకి వెళ్ళాడు. చైనాకి వెళ్ళి చైనాలో చాలా ఒప్పందాలు చేసుకొచ్చాడు. 2 భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో కూడా ఒప్పందాలు చేసుకున్నాం. ఈ రోజు మనం కెనడా నుంచి ఎనర్జీ కొనుక్కుంటున్నాం, గ్యాస్ ఆయిల్ అని కొనుక్కుంటున్నాం. అమెరికాలో మనం చూస్తే కనుక వీళ్ళ ఆయిల్ గ్యాస్ ఇవన్నీ కూడాను దక్షిణంలో ఉంటాయి, టెక్సస్ ఇటువంటి ప్రాంతాల్లో ఉంటాయి, డెజర్ట్ ఏరియాస్. కానీ నార్త్ అమెరికాలో ఇక్కడి నుంచి అక్కడ పైప్ లైన్లు వేయలేదు అమెరికా. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నార్త్ అమెరికాలో ఉన్న వాళ్ళకి ఎనర్జీ నీడ్స్ అన్ని కెనడా నుంచి వస్తాయి. కెనడా కూడా ఏంటంటే పైప్ లైన్స్ అని అక్కడికి వేసుకున్నారు, సముద్రానికి వేయలేదు. కాబట్టి వాళ్ళు కూడా ఎవరికైనా ఎక్స్పోర్ట్ చేయాలంటే అమెరికాకు తప్ప ఎక్స్పోర్ట్ చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర కూడా లేదు. కానీ ఇటువంటి పిచ్చి వేషాలన్నీ డొనాల్డ్ ట్రంప్ వేసేసరికి కెనడా ప్రభుత్వం ఏం చేసిందంటే క్రమేపీ ఆ ఎనర్జీ నీడ్స్ అన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎనర్జీ నీడ్స్ డైవర్ట్ చేసి అమెరికాకు ప్రత్యామ్నాయం చూసుకోవాలంటే భారతదేశం చాలా కీలకం. మనం వాళ్ళకి చెప్పాం, మా మీద ఇటువంటి ఖలిస్తానీ అంశాల్లో మీరు మాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మేము మీతో కలిసి రాము అని అన్నాం. కాబట్టి మార్క్ కార్నీ వచ్చిన తర్వాత క్రమేపీ మనం చూసాం ఎంత చేంజెస్. ఫస్ట్ వాళ్ళ సిఎస్ఐఎస్ వాళ్ళ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఏదైతుందో, కెనడియన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఏదైతే ఉందో, వాళ్ళు 1984 బాంబింగ్ ఏదైతే జరిగిందో, కనిష్కా బాంబింగ్ జరిగిందో, అది ఖలిస్తానీ టెర్రరిస్టులే చేశారు అని వాళ్ళు ఓపెన్ గా ఫస్ట్ టైం ఒప్పుకున్నారు. 2 ఖలిస్తానీలని వాళ్ళు అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు, వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం మొదలుపెట్టారు. ఈ డ్రగ్ ట్రాఫికింగ్, తర్వాత మనకు హ్యూమన్ ట్రాఫికింగ్, ఈ ఎక్స్టార్షన్స్, గ్యాంగ్ వార్స్, వీటిలో అంతా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. 3 లేటెస్ట్ గా నిజ్జర్ హత్య అన్నది, గతంలో జస్టిన్ ట్రూడో భారతదేశం హస్తం ఉంది, వాళ్ళ భారత ప్రభుత్వం హస్తం ఉంది అన్నదాన్ని కంప్లీట్ గా తిరగరాసి భారత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అని అఫీషియల్ గా ఈరోజు కెనడా చెప్పేసి, ఇది మనకు రిలీఫ్. అది అంటే మనం ముందు నుంచి చెప్తున్నటువంటి స్టేట్మెంట్. ఇదే సమయంలో అమెరికా నుంచి వస్తున్నటువంటి వార్త ఏంటంటే కనుక బహుశా నిజ్జర్ని చంపింది లారెన్స్ బిష్నాయ్ చంపించాడు, భారతదేశంలో జైల్లో కూర్చొని అతని ఆర్డర్స్ ప్రకారమే ఇగో ఈ నిజ్జర్ హత్య జరిగింది. కాబట్టి మరి అతని ఎక్స్ట్రాడిషన్ అమెరికా అడుగుతుందా కెనడా అడుగుతుందా మనకు తెలియదు. ఎక్స్ట్రాడిషన్ అడిగితే మనం ఎలా స్పందిస్తామో తెలియదు. కానీ ప్రస్తుతానికి ఉన్న నేరేటివ్ లో ఈ 2 దేశాలు కూడా ఒప్పుకున్నాయి, భారతదేశ హస్తం లేదు దీంట్లో. దీనివల్ల దీని వెనకాల ఉన్నది లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ అని వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఇది మనకు శుభపరిణామం. అంటే గతంలో కెనడాతో మనకు సంబంధాలు తెగినాయి అని చెప్పి తిట్టినటువంటి శక్తులను మన దేశంలో ఈ రోజు దీని గురించి ఎందుకు స్పందించరు? ఎక్కడా కవరేజ్ లేదు. అప్పుడు జస్టిన్ ట్రూడో ఇచ్చిన స్టేట్మెంట్ ని విపరీతంగా కవర్ చేశారు. తెలుగు ఛానల్స్ లో కూడా జస్టిన్ ట్రూడో పేరు కూడా సరిగా పలకనటువంటి వాళ్ళ తర్దు అని పిలిచినటువంటి వాళ్ళని కూడా చూశాను. జస్టిన్ తర్దు అని పిలిచిన వాళ్ళని చూశాను. అటువంటి వాళ్ళు కూడా దాన్ని కవర్ చేశారు. ఈ రోజు మరి అదే ప్రభుత్వం, కెనడియన్ ప్రభుత్వం కంప్లీట్ గా తిరగ రాసి భారత హస్తం లేదు అన్న తర్వాత ఎవరైనా ఎంతమంది కవర్ చేశారు మనకు మీడియాలో మనం చూడొచ్చు. సో అంటే భారతదేశాన్ని తిడితే మనం కవర్ చేస్తాం, భారతదేశానికి ఏదైనా లాభసాటిగా మనల్ని పొగుడుతూ ఎవరైనా మాట్లాడారంటే కవర్ చేయం. ఇది ఒక దౌర్భాగ్య మెంటాలిటీ మనకు మీడియాలో ఉంది అన్ఫార్చునేట్లీ. బట్ దేరాయ దురుస్తాయ, ఫైనల్ గా వాళ్ళు వచ్చారు. కెనడా ఈ రోజు ఒప్పుకున్నారు ఖలిస్తాన్ అన్నది ప్రాబ్లం, దాని మీద ఏదో అంకుశం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంతో ఒక మైత్రి పెంచుకునే దిశగా వాళ్ళు ప్రయత్నం చేశారు. కాబట్టి మనం స్వాగతిస్తాం. కరెక్ట్ సార్. నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. యాక్చువల్లీ పాకిస్తాన్ కి సంబంధించిన అంశం ఇది. పాకిస్తాన్ ఆర్మీ వెటరన్స్ ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. అదేంటంటే బేసికల్లీ అక్కడ బలూచిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీకి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణాత్మక పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేసిన నేపథ్యం బలూచిస్తాన్ నుంచి కనబడుతోంది. 2 రోజుల్లోనే సుమారు 42 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో ఇందులో దీనికి నేపథ్యంలో అటు పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమో బలూచిస్తాన్ వాళ్ళు ఇంతమందిని చంపితే మేము అంతమందిని చంపామని నెంబర్లు చెప్తూ ఉంటే, పాక్ వెటరన్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇన్కాంపిటెంట్ హైబ్రిడ్ రెజీమ్ అని ఒక మాట వాడారు వాళ్ళు. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా? ప్రెస్ రిలీజ్ లో ఏం పాకిస్తాన్ ఆర్మీ వెటరన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కి వ్యతిరేకంగా చేసినటువంటి వ్యాఖ్యలు డీటెయిల్స్ చెప్తారా? కరెక్ట్. దాంట్లో ఆ స్టేట్మెంట్ కంప్లీట్ చదివామంటే, సేక్రెడ్ బ్లడ్ ఆఫ్ పాకిస్తాన్స్ సోల్జర్స్ ఈస్ ఫార్ టూ ప్రెషియస్ టు బై సర్వైవల్ ఆఫ్ ఫెయిలింగ్ ఇన్కాంపిటెంట్ హైబ్రిడ్ రెజీమ్. ఇది వాడిన స్టేట్మెంట్. అంటే పాకిస్తానీ సైనికుల పవిత్రమైన రక్తాన్ని మీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయడం చాలా
జుగుప్సాకరమైనటువంటిది అన్నట్టు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. మనకు తెలుసు జియారత్ లో 30 మంది వాళ్ళ పోలీసుని చంపేశారు. అలాగే మనకు జివానీ పోర్ట్ లో దాడిలో కూడా 30 పైచులకు చనిపోయారు. పాకిస్తానీ ఎస్టాబ్లిష్మెంట్ 42 మంది చనిపోయారని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. కానీ అంతకంటే ఎక్కువ చనిపోయారు. బహుశా జివానీలో 32 మంది ఏమో అక్కడే చనిపోయారు. తర్వాత జరిగినటువంటి మాజిద్ బ్రిగేడ్ దాడిలో ఎంతమంది చనిపోయారో మనకు తెలియదు. సో దీంట్లో అక్కడ జియారత్ లో కూడా 30 మందిని ఎత్తుకుపోయారు. 30 మంది చనిపోయారు, 15-20 మందిని ఎత్తుకుపోయారు. వాళ్ళని కూడా చంపేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా కనీసం అంటే 70 నుంచి 80 వరకు చనిపోయి ఉండొచ్చు. కానీ నంబర్ లో మా వాళ్ళని 40 మందిని చంపితే 42 మంది చంపితే మేము వాళ్ళని 54 మంది చంపాము అన్నారు. 54 చంపిన వాళ్ళ శవాలు కానీ ఫోటోలు కానీ పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ చూపించలేదు. పైపెచ్చి వాళ్ళు చంపింది ఎవరిని? సివిలియన్స్ ని చంపారు. సివిలియన్స్ ని చంపేసి మేము టెర్రరిస్టులను చంపామని చెప్పుకుంటారు. కానీ వాళ్ళ కాసిం బ్రిగేడ్ కానీ వాళ్ళ మాజిద్ బ్రిగేడ్ కానీ ఫతే బ్రిగేడ్ కానీ ఇటువంటి వాళ్ళ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ట్రైన్డ్ ఫైటర్స్. ప్లస్ వాళ్ళ దగ్గర అత్యాధునికమైనటువంటి అస్త్రాలు ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యం దగ్గర లేనటువంటి అస్త్రాలు కూడా వాళ్ళకి అమెరికన్ అస్త్రాలు వదిలిపోయి వెళ్ళేవండి తాలిబాన్ నుంచి వచ్చేవాళ్ళకి. కాబట్టి వాళ్ళని చంపడం అనేది అంత ఈజీ పరిస్థితి, అంత ఈజీగా చేయలేరు వీళ్ళు. ఏదో సూసైడ్ అటాక్ చేసుకుని చనిపోయిన వ్యక్తులు చనిపోయి ఉండొచ్చు. క్యాజువాలిటీస్ ఎందుకంటే వీళ్ళు సిద్ధంగా లేనప్పుడు వచ్చి అటాక్ చేస్తున్నారు. వాళ్ళు నార్మల్ గా సివిలియన్ క్లోత్స్ లోనో లేకపోతే రిలాక్స్ గా ఉన్నప్పుడు వీళ్ళు అటాక్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కువ క్యాజువాలిటీస్ పాకిస్తానీ సైన్యంకి జరుగుతున్నాయి, వీళ్ళు తప్పించుకోగలుగుతున్నారు. కాబట్టి ఫస్ట్ ఆ నంబర్సే పెద్ద తప్పది. ఈ వెటరన్స్ ఆఫ్ పాకిస్తాన్ అన్న వాళ్ళు మాజీ రిటైర్ అయినటువంటి సైనికులందరూ కూడాను ఫస్ట్ సైనికుడిని గౌరవించడం నేర్చుకోండి మీరు అని చెప్పి వాళ్ళ సైన్యానికి ప్రభుత్వానికి చెప్తున్నారు. మమ్మల్ని మీరు కించపరుస్తున్నారు, మా రక్తాన్ని మా బలిదానాల్ని మీరు కించపరుస్తున్నారు అన్న దిశగా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అని ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. స్టాప్ యూజింగ్ ద కాఫిన్స్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ టు మాస్క్ యువర్ సిస్టమిక్ ఫెయిలియర్. మీరు బలూచిస్తాన్ లో శాంతి తీసుకురాలేకపోయారు, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో శాంతి తీసుకురాలేకపోయారు. అది మీ ఫెయిలియర్. అది మీ యొక్క ఓటమిని, మీ చాతగానితనాన్ని మా శవపేటికలతో మీరు ఒక పాలిటిక్స్ చేయకండి అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఎవరో భారత రా ఏజెన్సీ చెప్పినటువంటి విషయం కాదు కదా. ఇది కూడా దీని వెనక కూడా భారత హస్తం ఉంది. ఫిత్నల్ హిందుస్థాన్, ఫిత్నల్ ఖార్జా ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేరు కదా. వాళ్ళ దేశంలో రిటైర్ అయినటువంటి సైనికులే ఇస్తున్నారు. అంటే వాళ్ళు కూడా మరి రా ఏజెన్సీ అని నిర్ణయిస్తారా మనకు తెలియదు. పాకిస్తాన్ దేనికైనా తెగించగలదు. ఇన్ఫాక్ట్ మనకు వాళ్ళ ఎన్ఎస్ఏ ఏఎస్ దులత్ తో పాటు కూర్చొని వాళ్ళిద్దరు కూడా ఒక పుస్తకం రాశారు. మన రా చీఫ్ ఏఎస్ దులత్ను వాళ్ళ కసూరిను వాళ్ళిద్దరు కలిసి ఒక పుస్తకం రాశారు కదా. ఇప్పుడు ఆయనను కూడా రా ఏజెంట్ కింద చిత్రీకరణ ప్రయత్నం చేస్తున్నారు. ఐఎస్ఐ చీఫ్ ను కూడా వీరు రా ఏజెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. అందుకని వాళ్ళకు ఇటువంటి రాజకీయాలు మా రక్తంతో చేయకండి అని చెప్పి వెటరన్స్ రాశారు. సో ఆ దేశం వాళ్ళకి నైతికత అన్నది వాళ్ళ దేశంలోనే వాళ్ళు ప్రశ్నించే పరిస్థితికి వచ్చిందంటే కనుక ఇంకా మరి గుడ్ లక్ టు పాకిస్తాన్ ఆర్మీ. కరెక్ట్ సార్, కరెక్ట్. యా, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి రైస్ కొనగబోతుంది అనేది తెలుస్తున్న విషయం. ఇది యాక్చువల్లీ యూరోపియన్ యూనియన్ వీళ్ళు అక్కడ అన్ని పురుగులతో కూడినటువంటి పురుగుల పడ్డటువంటి రైస్ కాబట్టి వాటిని తిరస్కరించినాయి. యూరోపియన్ యూనియన్ తిరస్కరించినటువంటి రైస్ ని ఇప్పుడు బంగ్లాదేశ్ కొనుక్కుంటోంది. సో పాకిస్తాన్ తో సంబంధాలు నెరిపే ప్రయత్నంలో భాగంగా పురుగులు పడ్డ బియ్యాన్ని కూడా కొనుక్కునే పరిస్థితిలోకి బంగ్లాదేశ్ ఎందుకు వెళ్తోంది, ఏం జరుగుతుందో సో చెప్తారా? డీటెయిల్స్ ఏంటది? బంగ్లాదేశ్ అన్ఫార్చునేట్ భారతదేశం మీదే వాళ్ళు ఆధారపడి ఉన్నారు. బియ్యం కొనాలంటే కనుక భారతదేశం నుంచి కొంటున్నారు ఇంతకాలం కూడా. భారతదేశం నుంచి వాళ్ళ కొనుగోలు తగ్గించుకోవాలి అన్న ప్రయత్నం ఇప్పుడు తారిక్ రెహమాన్ ప్రభుత్వం కూడా చేస్తుంది. తారిక్ రెహమాన్ ప్రభుత్వం మొహమ్మద్ యూనిస్ ప్రభుత్వం కంటే కొంత బెటర్, కానీ షేక్ హసీనాతో పోలి చూస్తే కానీ వీళ్ళు కూడా అంత పెద్ద భారతదేశంతో పెద్దగా సంబంధాలు పెట్టుకునే ప్రయత్నం వాళ్ళు చేయట్లేదు. సరే, మొత్తం చెడకుండా ప్రయత్నం చేస్తున్నారు కానీ సంబంధాలు మెరుగుపరిచే దిశగా వీళ్ళు ఏం ప్రయత్నాలు చేయట్లేదు. అక్కడ మంగ్లా పోర్ట్ వచ్చేసి వాళ్ళు చైనాకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తీస్తా ప్రాజెక్ట్ లో వాళ్ళు చైనాని పిలుస్తున్నారు. కాబట్టి ఇటువంటి చాలా పిచ్చి పనులు చేస్తున్నారు. వాళ్ళకు మౌలికంగా వాళ్ళు బతకడానికి కావాల్సినటువంటి ఆహారం ఏదైతే ఉందో వాళ్ళు కూడా మనలాగానే, మనకు తెలుగు వాళ్ళు అలాగే బంగాలీలు మన ఇద్దరిలో చాలా కామన్ ఉంటాయి. ఒకటి, వాళ్ళు రైస్ ఈటర్స్, మనం కూడా రైస్ ఈటర్స్. అంటే మనం అన్నం తినేవాళ్ళం, వాళ్ళు అన్నం తినేవాళ్ళు. అలాగే పంచ మనం కడతాం, వాళ్ళు పంచ కడతారు. వాళ్ళకు మనకు చాలా పోలికలు ఉన్నాయి, బంగాలీలకు ఆంధ్ర వాళ్ళకి.
తెలుగు వాళ్ళకి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు భారతదేశం మీద ఆధారపడి ఉండేవాళ్ళు ఇంతకాలం కూడా. ఈవెన్ మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనం వాళ్ళకి చాలా టన్నుల బియ్యం మనం వడ్లు పంపించాం. ఇప్పుడు దాని ప్రత్యామ్నాయం చూసుకుందామని పాకిస్తాన్ నుంచి వీళ్ళు ఆర్డర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్ ఏంటి సరే అమ్ముతామన్నారు, వీళ్ళు కొంటామన్నారు, అయిపోయింది. తర్వాత ఇండిపెండెంట్ రీసెర్చ్ రిపోర్ట్స్ ఏమొస్తున్నాయంటే ఏ బియ్యం అయితే బంగ్లాదేశ్ కి అమ్మే ప్రయత్నం చేస్తుందో పాకిస్తాన్, అవన్నీ కూడా యూరోప్ యూనియన్ తిరస్కరించింది. ఎందుకు తిరస్కరించింది అంటే దీంట్లో విపరీతమైన పెస్టిసైడ్స్ ఉన్నాయి, చాలా కంటామినెంట్స్, కెమికల్ కంటామినేషన్స్ ఉంటాయి, దానివల్ల క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అందుకని వాళ్ళు దాన్ని తిరస్కరించారు. దాంట్లో మన నిలువ పెట్టినటువంటి బియ్యంలో కొంత కంటామినేషన్ వస్తుంది. దాని కూడా ఒక సైన్స్ ఉంటుంది. అది ఏ స్థాయి వరకు పర్మిషబుల్, ఏ స్థాయి దాటి దీన్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు అన్నది కూడా ఉంటుంది. కానీ పాకిస్తాన్ లో దాన్ని ఒక సైంటిఫిక్ పద్ధతిలో స్టోర్ చేసేటువంటి కెపాసిటీ లేదు వాళ్ళ దగ్గర. అటువంటి ఇంతవరకు 70-80 ఏళ్లలో అటువంటి ప్రోటోకాల్స్ వాళ్ళు ఏం పెట్టుకోలేదు, అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకోలేదు వాళ్ళు. కాబట్టి ఈవెన్ అక్కడ నిల్వ ఉంచినటువంటి బియ్యం కూడా కంటామినేటెడ్ అయిపోయి ఉంది. దాంట్లో పనికిమాలిన ఈ క్రిమికీటకాలన్నీ వచ్చేస్తున్నాయి దాంట్లో. అటువంటి బియ్యం ఈరోజు బంగ్లాదేశ్కి అమ్మేటువంటి ప్రయత్నం చేస్తుంది. బంగ్లాదేశ్ భారత వ్యతిరేకత, భారతదేశం నుంచి ప్రత్యామ్నాయం చూసుకోవాలి అన్నటువంటి ఈ కుతూహలం తాతాలో వాళ్ళు ఈ పనికిమాలిన చెత్త కొనుక్కొని వాళ్ళ దేశ ప్రజలకి క్యాన్సర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భారత మాతను విస్మరించి బాగుపడ్డటువంటి అఖండ భారతంలో ఏ దేశం కూడా లేదు. ఏ దేశమైనా భారత మాతకు వ్యతిరేకంగా నిలబడ్డారంటే ఆ దేశం నాశనం. గతి లేని పరిస్థితుల్లో మళ్ళీ భారతదేశం దగ్గరికి, భారత మాత దగ్గర రావాల్సిందే. మనం మాల్డీవ్స్ వచ్చింది, శ్రీలంక వచ్చింది, నేపాల్ మన మీద ఇప్పుడు కవ్యానికి కాళ్ళు రూతున్నారు వాళ్ళు, బట్ వాళ్ళు కూడా అదే పరిస్థితి. బంగ్లాదేశ్ కూడా అదే పరిస్థితి. రేపు పాకిస్తాన్ కూడా ఇదే పరిస్థితి. భారతదేశంతో మైత్రి పెట్టుకోనంత వరకు పాకిస్తాన్ సర్వనాశనం అవుతుంది. కాబట్టి పాకిస్తాన్ భావజాలం నడిపిస్తున్నటువంటి శక్తులు ఉన్నంత వరకు పాకిస్తానీ ప్రజలు కూడా ఎటువంటి ఊరటం ఉండదు. మళ్ళీ భారత మాతృభూమి పట్ల వాళ్ళు మైత్రి చూపించిన రోజే పాకిస్తాన్ కూడా పుట్టుగతులు ఉంటాయి. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ వాళ్ళ మాతృభూమి అయినటువంటి భారతదేశంతో మైత్రి పెట్టుకుంటున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు పాకిస్తాన్ని ఎదుర్కోగలుగుతున్నారు, వాళ్ళు తట్టుకోగలుగుతున్నారు. ఈరోజు ఆ దేశంలో గతంలో ఉన్న ప్రభుత్వాల కంటే కూడా శాంతి ఉన్నది. వాళ్ళకున్న ఏకైక శత్రువు పాకిస్తాన్ దాడులు మినాయిస్తే కనుక బతకగలుగుతున్నారు. కాబట్టి భారత మాతని విస్మరించి బతికినటువంటి దేశం లేదు మన అఖండ భారతంలో. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఎస్ సార్, పర్ఫెక్ట్ గా అసలు కంక్లూజన్ అంతే పర్ఫెక్ట్ గా చెప్పేశారు. సో చివరిగా మనం ఇక వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్. హిపోక్రసీ సెగ్మెంట్ లో యూరోపియన్ యూనియన్ చాట్ కంట్రోల్ లా పాస్ చేసింది. ఇది నిజంగా మన దగ్గర భావ ప్రకటన స్వేచ్ఛ గురించి వీటి గురించి పెద్ద లెక్చర్లు దంచుతూ ఉంటారు. సో అక్కడ యూరోపియన్ యూనియన్ లో ఏంటంటే మొత్తం అన్ని ప్రైవేట్ చాట్స్, ప్రతి ఒక్కళ్ళ ప్రైవేట్ చాట్ హిస్టరీ దగ్గర చాట్ సంబంధించిన అన్ని విషయాలు కూడా గవర్నమెంట్ మానిటర్ చేయబోతోంది. సో ఇది వీళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నారు, వీళ్ళు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి వీళ్ళు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా లెక్చర్లు దంచుతూ ఉంటారు. సో ఈ చట్టం ఏంటి, దీని ఉద్దేశం ఏంటి, ఏం చెప్తోంది ఒకసారి డీటెయిల్స్ చెప్తారా సార్? అర్జెంట్ ప్రొసీజర్ అని చెప్పేసి ఒక యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ లో బ్రసెల్స్ లో ఒక పద్ధతి ప్రకారం ఈ ఓటింగ్ చేయించారు. ఈ ఓటింగ్ లో ప్రైవేట్ చాట్స్ ని మానిటర్ చేయాలా వద్దా అన్న దాంట్లో మానిటర్ చేయాలి అని ఈ చట్టం చెప్తుంది. మానిటర్ చేయాలి అని చట్టాన్ని దాని మీద ఓటింగ్ చేస్తే 314 మంది దీన్ని వ్యతిరేకించారు. అంటే మానిటర్ చేయకూడదు అన్నారు. 276 ఓట్లు చేయాలి అని పడ్డాయి. డెమోక్రసీలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలుస్తారు, అంతే కదా. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే ఆ లా పాస్ అవ్వాలి. ఇక్కడ ఇది పాస్ అవ్వకూడదు, మానిటర్ చేయకూడదు అని చెప్పి 314 మంది ఓటేశారు. లేదు ఇది రావాలి అని చెప్పి 276 మంది ఓటేశారు. ఈ లా పాస్ అయిపోయింది. ఎలా పాస్ అయింది? ఇది డెమోక్రసీ ఏంటి? ఇది మనకు యూరోపియన్ యూనియన్ డెమోక్రసీ నేర్పిస్తారు మనకి. ఇది ఎందుకంటే నేను చెప్పాను కదా, అర్జెంట్ ప్రొసీజర్స్ అన్న దాంట్లో ఏంటంటే 2/3 మెజారిటీలో నేను ఓడించాను. 2/3 మెజారిటీలో ఓడించకపోతే అది బిల్లు కింద పరిగణించబడుతుంది. 314 వీళ్ళకి వచ్చాయి. ఇంకొక 30-40 సీట్లు ఇంకో ఓట్లు వచ్చి ఉంటే ఈ బిల్లుని వాళ్ళు తిరస్కరించి ఉండొచ్చు.
30 తక్కువ వచ్చాయి కాబట్టి అంతకంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి రెజల్యూషన్ పాస్ అయిపోయింది. ఇది డెమోక్రసీకి, ఇది ఎలా డెమోక్రటిక్ ప్రాసెస్ నిజానికి ఏదైనా ఒకటి పాస్ చేయాలంటే, బిల్ పాస్ అవ్వాలి అని అంటే 2/3 మెజారిటీతో ఆ సపోర్ట్ ఉంటే గానీ పాస్ అవ్వదు. కానీ ఇప్పుడు విరిగిపోవాలంటే 2/3 మెజారిటీ ఉండాలనడం అనేది అసలు ఇప్పుడు మనం ఏదో చూద్దాం, మన ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు చూద్దాం. భారత ప్రభుత్వానికి 2/3 మెజారిటీ లేదు కాబట్టి అది బిల్లు పాస్ అవ్వలేదు మన పార్లమెంట్ లో, రైట్? 2/3 మెజారిటీ మీరు తీసుకురాలేదు. సపోజ్ భారత ప్రభుత్వం 2/3 ఇదే సమస్యలు చూస్తే 2/3 మెజారిటీ లేని రెజల్యూషన్ కూడా పాస్ అయిపోతే ఎలా ఉంటుంది? మాకు మెజారిటీ వచ్చినా కానీ కూడా సపోజ్ మోదీని దించేయాలి అని చెప్పేసి వాళ్ళు ఏదో రెజల్యూషన్ తీసుకొస్తారు. మోదీ రెజల్యూషన్ తీసుకోవాలని వస్తే కనుక బహుశా మనకు ఇదే 314 ఓట్లు మోదీ ఉండాలి అని ఓటేస్తారు. 276 మంది లేదు మోడీ దిగిపోవాలి అని ఓటేస్తారు. మీరు మోడీ ఉండాలి అన్నది 2/3 మెజారిటీ తీసుకురాలేదు కాబట్టి మోదీ దిగిపోతాడు అని చెప్పి చట్టం వస్తే దానికి అర్థం ఉందా? ఇది డెమోక్రసీ. ఇంతకంటే హిపోక్రసీ ఏం కావాలి? ఒకటి డెమోక్రటిక్ కాదు ఇది. 2 అందరూ సమ్మర్ రిసెషన్ లో ఉండి వేడి విపరీతమైనటువంటి హీట్ వేవ్ నడుస్తున్న సమయంలో చాలా మంది ఎంపీ లేనప్పుడు అర్జెంట్ గా దీన్ని పాస్ చేశారు. 3 వాక్ స్వాతంత్రాన్ని కబళించే దిశగా దీన్ని పాస్ చేశారు. ప్రభుత్వాలు యూరోపియన్ యూనియన్ అధీనంలో వెళ్ళబోతోంది. అంటే మీ నైతికత, మీరు జీవితంలో ఎలా మీరు బతకాలి అన్నది వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు మిమ్మల్ని మానిటర్ చేస్తారు. వాళ్ళ దృష్టిలో మీరు తప్పు చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మీకు వాక్ స్వాతంత్రం ఏముంది? వీళ్ళు మనకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ దీని గురించి వాళ్ళు మాట్లాడతారు. వ్యక్తి స్వేచ్ఛ గురించి, వ్యక్తి హక్కుల గురించి వీళ్ళు మాట్లాడతారు. ఎంతకంటే హిపోక్రసీ ఎక్కడ చూడాలి మనం? సో అందుకని యూరోపియన్ యూనియన్ అన్నది వాళ్ళు చెప్పేది ధర్మము, వాళ్ళు చెప్పేది న్యాయము. అదే ఇంకెవరు చేసినా కానీ కూడా అది న్యాయం కాదు. వాళ్ళు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు డెమోక్రాట్స్, మిగతా వాళ్ళందరూ డెమోక్రసీ ఇండెక్స్ లో భారతదేశం ఎక్కడో ఉంటుంది. మనకు ఆల్మోస్ట్ పాకిస్తాన్ దగ్గర ఉంటాం మనం డెమోక్రసీ ఇండెక్స్ లో. వాళ్ళ డెమోక్రసీ మాత్రం అద్భుతంగా నడుస్తుంది. అబ్సల్యూట్ హిపోక్రాట్స్. కరెక్ట్ సార్. సరే, ఇక కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి వెళదాం సార్. పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా కుప్పకూలుతున్నాయనే అంశానికి సంబంధించి ఈ వారం మనము ఐర్లాండ్ లో పాలస్తీనా అనుకూల వాదనలు వినిపించే ఆ ఉద్యమంలో పాల్గొనేటువంటి వ్యక్తి 43 సంవత్సరాల వయసున్నటువంటి జెనీ కార్నీ. ఆమె పాలస్తీనాకు సపోర్ట్ చేస్తూ పాలస్తీనా ఉద్యమకారుడు లేదా పాలస్తీనాకు సంబంధించినటువంటి వ్యక్తితో రిలేషన్షిప్ పెట్టుకుంది. అతనే ఈవెన్ చంపేసి పారిపోయాడనే వార్త వచ్చింది. సో బేసికల్లీ ఇది అసలు నిజంగా అసలు ఒక ఆశ్చర్యకరంగా ఉంటుంది. కానీ పాలస్తీనాకి సపోర్ట్ చేయడం కాదు, అసలు బేసికల్లీ ఈ వ్యవహార శైలి, వైఖరి ఏ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి యూరోప్ సమాజంలో. ఒక్కసారి ఆ డీటెయిల్స్ చెప్తారా? ఈ ఐర్లాండ్ జరిగిన ఘటనకు సంబంధించిన సమాచారం ఏంటి? ఈ లెఫ్టిస్ట్ ఇస్లామిక్ కూటమి ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా ఒక విధమైనటువంటి అద్భుతమైనటువంటి నెరేటివ్ వాళ్ళు తీసుకురాగలిగారు. ఎవరు యాక్చువల్ గా రాక్షస ప్రవృత్తి ఎవరికి ఉందో వాళ్ళని విక్టిమ్స్ గా చిత్రీకరించేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం వీళ్ళిద్దరు కూడా చేశారు, సాధించగలిగారు. అందుకనే మనం ఈరోజు చూస్తే వెస్టర్న్ సమాజంలో ఇజ్రాయెల్ కి వ్యతిరేకత, పాలస్టీనియన్స్ చాలా పీడించబడ్డారు, నరసంహారానికి వాళ్ళు గురయ్యారు. కాబట్టి ఇజ్రాయెల్ ని వ్యతిరేకిస్తూ పాలస్టీన్ సమర్థిస్తున్నటువంటి ఒక నెరేటివ్ మొత్తం అంతా కూడా వెస్టర్న్ సమాజంలో తయారైంది. ఈ వోక్ కల్చర్ ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిదీ అపోజ్ చేసేటువంటి వాళ్ళు దీంట్లో అన్ఫార్చునేట్ గా దీన్ని వత్తాసు పలకడం మొదలుపెట్టారు. ఈవిడ జామే కార్నీ అన్నటువంటి ఆవిడ 43 ఏళ్ల హెల్త్ కేర్ వర్కర్. అంటే మన నర్స్ హోమ్ అటువంటిది ఏదో మనకు తెలియదు, డాక్టర్ కాదు, బట్ హెల్త్ కేర్ వర్కర్ అంటారు. ఆవిడ ఈ కఫయ్యా వేసుకుని పాలస్టీనియన్ సమర్థిస్తూ వీధుల్లో పడి వాళ్ళ ర్యాలీలతో పాటు ఇజ్రాయెల్ని కండెమ్ చేస్తూ ఫ్రమ్ రివర్ టు సీ పాలస్టైన్ ఈజ్ వన్ ఇటువంటి నినాదాలు ఇవన్నీ వేయడం, ఇవన్నీ చేసి అక్కడ ఈ ర్యాలీల్లో పార్టిసిపేట్ చేయగా అక్కడ ఒక జార్డేనియన్ వ్యక్తి అహ్మద్ అల్ సకర్ అన్నటువంటి వ్యక్తితోటి పరిచయం అయ్యి అతని ఇంటికి తెచ్చుకుంది. అతనేంటి అంతవరకు ఐర్లాండ్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేటువంటి దానం వల్ల వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్రభుత్వ ఖర్చుతోటి ఉన్నటువంటి హోటల్స్ లోనో షెల్టర్స్ లోనో ఉన్నటువంటి వ్యక్తి, అజైలం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి, ఈ కోటా సిస్టమ్ లో వచ్చినటువంటి వ్యక్తి, ఈ మనకు యూరోపియన్ యూనియన్ కోటాలు ఇష్యూ చేస్తుంది కదా, ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళని అన్ని దేశాలకు పంచుతుంది, దాంట్లో వచ్చినటువంటి వ్యక్తి అతన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది.
ఇంట్లో పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ లో వాటిలో వీటిలో విపరీతంగా వాళ్ళిద్దరు ఫోటోలు నవ్వుకుంటూ వాళ్ళు ముద్దులు పెట్టుకుంటూ తర్వాత ఏంటంటే ఇటువంటివన్నీ మేమ్స్ అన్ని పెట్టి దాంట్లో ఆవిడ మోస్ట్ కైండ్ ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ అండ్ సెల్ఫ్ అవేర్ హ్యూమన్ బీయింగ్ ఇట్లా రాసుకుంది అమ్మాయి. చాలా అద్భుతమైన వ్యక్తి, ఇంతకంటే అద్భుతమైన వ్యక్తి నాకు దొరకలేదు, ఇవన్నీ రాసుకుంది. కొన్ని రోజులు ఇంట్లో ఉండగా ఒకరోజు వాళ్ళ కూతురు వచ్చి చూస్తే తల్లి శవమే పడుంది. ఏమైనా చూస్తే కనుక ఆవిడని విపరీతంగా టార్చర్ చేసి సఫోకేట్ చేసి చంపేశాడు. చంపేసి ఒక బస్ తీసుకొని డబ్లిన్కి వెళ్ళి డబ్లిన్లో ఫ్లైట్ తీసుకొని టర్కీకి పారిపోయాడు. అంటే వీళ్ళు రియాలిటీ సత్యానికి వీళ్ళలో బుర్రలో నింపిన భావజాలానికి ఎంత తేడా ఉందో వీళ్ళు అర్థం కూడా చేసుకోవట్లేదు. ఎంత దారుణమైనటువంటి విషపూరితమైనటువంటి భావజాలంతో వీళ్ళందరూ వాళ్ళ దేశాలకు వస్తున్నారో, కానీ వీళ్ళు విక్టిమ్స్, వీళ్ళు పాపం చాలా కష్టపడుతున్నారు, వీళ్ళకి చాలా అన్యాయం జరిగింది కాబట్టి వీళ్ళని సమర్థించాలి అన్నటువంటి నెరేటివ్, ఈ ఇస్లామిక్ లెఫ్టిస్ట్ నెరేటివ్ ఏదైతే ఉందో అది ఎంతవరకు వీళ్ళలో ప్రభావం చూపిస్తోందో మనం చూడొచ్చు. దాని విక్టిమ్సే వీళ్ళందరూ కూడా. కాబట్టి ఇదేదో ఏమంటారు, నేను కొట్టేస్తాను, ఏదో ర్యాండమ్ ఒకటి జరిగింది, ఇటువంటివి ఎన్ని 100 కేసులు లేవా, చాలా మంది వివాహాలు చేసుకున్నారు, బాగానే ఉన్నారు కదా, ఏమైంది అది అని చెప్పి యాంగిల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఇవి ఒకటి కాదు, సిరీస్. మన ఏదైతే మనం కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెక్షన్ పెట్టామో అప్పటి నుంచి ఎన్ని చూపించాం, ఇటువంటి ఎన్ని కేసులు మనం చూపించాం. ఈ సోకాల్డ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మామూలు పీస్ఫుల్ గా పాపం బస్సులోనో ట్రామ్లోనో కూర్చున్నటువంటి అమ్మాయి సడన్ గా వెనక నుంచి గొంతుకు వచ్చేసి వెళ్ళిపోయాడు, తగలబెట్టేయడం. ముసలి వాళ్ళు ఏదో పాపం వీధుల్లో వాళ్ళు షాపింగ్కి వెళ్ళి రిటైర్ అయిన వాళ్ళు కష్టపడి పెడుతుంటే వాళ్ళని కొట్టేయడం, వాళ్ళని చంపేయడం. సో ఎన్ని చూసాం ఇటువంటి ఘటనలు. వైట్ పిల్లల్ని ఎలా వాళ్ళు చిత్రహింసలు పెట్టారు, గ్రూమింగ్ గ్యాంగ్స్, ఇన్ని జరుగుతున్నా కానీ కూడా ఇవన్నీ కూడాను ఏదో లోకల్ ఇన్సిడెంట్స్ కింద నేను చిత్రీకరించి లార్జర్ నెరేటివ్, ఈ అజెండా ఇస్లామిక్ అండ్ లెఫ్టిస్ట్ నెరేటివ్ ని వీళ్ళు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంజెలా మెర్కెల్ లెఫ్టిస్ట్, ఆవిడ దీనికి ప్రోత్సాహం ఇచ్చింది. ఎవరికి? ఈ కంప్లీట్లీ రాడికలైజ్డ్ ముస్లిమ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేసి. అందుకనే మనం లాస్ట్ ఎపిసోడ్ లో మనం ఇదే సెక్షన్ లో మనం సిటిజన్ విజిలాంటీ గురించి మాట్లాడాము సినిమా. ఎందుకు అటువంటి అవన్నీ వస్తున్నాయంటే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి. సో ఈ మన దేశంలో లేవా? మన దేశంలో కూడా అదే కదా. వీళ్ళకి రేషన్ కార్డులు ఎవరు ఇచ్చారు? రోహింగ్యాల దగ్గర నుంచి వాళ్ళకి వత్తాసు ఎవరు పరుకుతున్నారు? ఈ రోజు అక్కడ ఎస్ఐఆర్ జరుగుతుంటే పారిపోయి కర్ణాటకకు వస్తే కర్ణాటకలో ఎస్ఐఆర్ ఎలా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, ఎలా ఒక ప్లేస్ లో కూర్చొని వీళ్ళందరికీ ఎస్ఐఆర్ ఇష్యూ చేసేస్తున్నారు. నిన్న జరిగిన ఘటన, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక మహిళను వాళ్ళ అబ్బాయి ఇద్దరు ఓటర్ ఐడి కార్డులతో సహా ఆధార్ కార్డులతో సహా వాళ్ళు దొరికారు కర్ణాటకలో, వాళ్ళని అరెస్ట్ చేశారు. ప్రభుత్వాలు కదా వీళ్ళకి ఒత్తాసు పలికింది. నేను తిరువనంతపురం వెళ్ళినప్పుడు ఏదో బయట మా మీటింగ్స్ పెడితే కనుక అక్కడ హోటల్ బాయ్స్ అందరూ రోహింగ్యాలు, వాళ్ళు ఇన్ని వేల కిలోమీటర్లు వాళ్ళు వెళ్ళారంటే ఈకో సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? ఇది మనకు కూడా సమస్య ఉన్నది, మన దేశంలో కూడా సమస్య ఉంది. మన దేశంలో వైవిధ్యం ఉంది కాబట్టి మనం ఏదో తట్టుకోగలుగుతున్నాం, ఏదో మేనేజ్ చేయగలుగుతున్నాం. కానీ ఈ పైశాచికత, విషంతో కూడినటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఏ దేశంలో వెళ్ళినా, ఇంక్లూడింగ్ మన దేశంలో వెళ్తే కూడా దానివల్ల సమాజం నష్టపోతుంది. ఈ రోజు మనకు గుడ్గాంలో ఈ బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు, బంగ్లాదేశీలు రోహింగ్యాలు వీళ్ళిద్దరే ఎక్కువ ఇండ్లలో పనిచేస్తున్నటువంటి సర్వెంట్స్. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒక సంవత్సరం క్రితం రైట్స్ చేశారు. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు రైటింగ్ చేశారు. అంటే అక్కడ బాగా ధనికులు ఉంటారు అక్కడ, వాళ్ళు వీళ్ళ మీద ఆధారపడున్నారు. ఎందుకంటే అంత తక్కువ ధరలో పనిచేసేవాళ్ళు మన దేశంలో తగ్గిపోయింది, పేదరికం తగ్గిపోతుంది మన దేశంలో, పని వాళ్ళు దొరకట్లేదు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎందుకు పనికిమాలిన దేశాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుని ప్లస్ వాళ్ళ ఇస్లామిక్ భావజాలం వదులుకోవట్లేదు. కాబట్టి దాని పద్ధతిలో వాళ్ళు ముందుకు వెళ్ళేసరికి రైట్స్ జరిగినాయి. యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయగలిగాడు ఇటువంటి భావజాలం అంతా ఉత్తరప్రదేశ్లో. అలాగే అక్కడ అస్సాంలో మనకు హేమంత్ బిశ్వ శర్మ కంట్రోల్ చేయగలిగాడు. కానీ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు దాన్ని సొమ్ము చేసుకున్నారు, కమ్యూనిస్టులు సొమ్ము చేసుకున్నారు ఎక్కడ మనకు కేరళలో. కాబట్టి కాంగ్రెస్ అదే చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో మనకు రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారు మనకి. ఇటువంటి సమాజంలో వేరే భావజాలం ఉండి ఈ యొక్క విషంతో కూడినటువంటి వ్యక్తులు తీసుకొస్తే కనుక ఆ సమాజం ఏమవుతుందో అనడానికి ఇదొక కారణం, ఇదొక ఉదాహరణ.
ఇదేదో ర్యాండమ్ కేసు కాదు ఇది. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఈ కళ్ళు మూసుకొని అంటే పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకుంటుంది, ఎవరు చూడట్లేదు అనుకుంటుంది. ప్రపంచమంతా చూస్తోంది. మన కళ్ళ ఎదురుగా జరుగుతున్నటువంటి ఈ ఘటనలు మనం చూడకపోతే దాన్ని నష్టపోయేది మనమే. కాబట్టి మనం ఈ సెక్షన్ పెట్టిందే ప్రజల్ని అప్రమత్తం చేయడానికి, వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావడానికి చేస్తున్నాం. కాబట్టి ఇటువంటివి చూసి వేరే సమాజంలో జరుగుతున్న దాన్ని చూసి మన సమాజంలో అది రిపీట్ అవ్వకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉంది. అందుకనే తస్మాత్ జాగ్రత్త. ఎస్ సార్, తస్మాత్ జాగ్రత్త. నిజంగా ప్రేక్షకులు కూడా చాలా మంది ఈ షోని కంటిన్యూస్ గా చూస్తున్న వాళ్ళందరికీ కూడా నాకు తెలిసి పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా మారిపోతున్నాయి, ఎలా కూలిపోతున్నాయో మనకు అర్థమై ఉంటుంది. కాకపోతే తెలుసుకొని వదిలేయడం కాదు, ఈ విషయాల్ని 10 మందితో పంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనకు తెలిసిన విషయాలని మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మన స్నేహితులకి, మన బంధువులు, మిత్రులకి, వీళ్ళందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. సో ఆ ప్రయత్నం మీరు చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్ ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తోంది. అండ్ గిరిధర్ గారు, అండ్ చాలా అద్భుతంగా మీరు ఎంతో అద్భుతమైనటువంటి విశ్లేషణని ప్రతి వారం మీరు అందిస్తూ వస్తున్నారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ లైవ్ టెలికాస్ట్ ని నేను ఇప్పటితో ముగిస్తాను. అండ్ ఇప్పటి వరకు ఈ వీడియోని పూర్తిగా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ స్క్రీన్ పై కనబడేటువంటి ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా మీరు మీ సపోర్ట్ ని మాకు అందించండి యూపీఐ పేమెంట్స్ ద్వారా. అదేవిధంగా మీరు మెంబర్స్ గా కూడా జాయిన్ అవ్వండి. సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కనే జాయిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్లోనే, ఆ పేజ్ లోకి వెళ్ళగానే. సో దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ లేదంటే ఈ కమెంట్ బాక్స్ లో ఉన్నటువంటి ఆ డాలర్ ఐకాన్ ఒకటి ఉంది, దాన్ని క్లిక్ చేస్తే కూడా మీరు చేయొచ్చు. అండ్ అట్ సేమ్ టైం సూపర్ చాట్ ద్వారా కూడా మీ కాంట్రిబ్యూషన్స్ మాకు అందించవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వ్యూయర్స్ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపిస్తున్న నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.